రూల్ గుర్తున్నదేనా? బట్ ఇంకొక రూల్ ఉండొచ్చు చూడండి. ఇంకొక రూల్ మీకు అక్కడ చెప్పలేదు. ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు రూల్ చెప్తామని చూడండి. మామూలుగా ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ కదా. ఆల్ పెన్స్ అంటే మనం ఏం చేస్తాం రా? 100 150 రైట్. ఇక్కడ వచ్చేసి సమ్ వచ్చింది కాబట్టి 50 50. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి పాసిబిలిటీలైనా రూల్స్ నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినా కదా రూల్స్. మీకు రూల్స్ చెప్పినా లేదా? ఆ రూల్తో పాటు ఇంకొక రూల్ ఉంటుంది రైట్. చూడండి ఎట్లా అంటే ఆల్రెడీ మీకు తెలిసిన రూలే, బట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇక్కడ కామన్ వర్డ్ ఏముండదురా? పెన్సిల్స్ ఏముండదు కామన్ వర్డ్? పెన్సిల్స్. సో పెన్సిల్స్ కామన్ వర్డ్ ఉండదు. మనకి ఏముండదు? రెండు 50 50. సో 50 50 వచ్చేదానికంటే రెండు ఏమవుతాయి? ఏం కేసు అవుతుంది? ఇది అన్సర్టైన్ కేసు వచ్చినప్పుడు పెన్ను మార్కర్స్ వీటితో మనకి ఏవైనా కానీ కన్క్లూజన్ ఫామ్ అయితే నార్మల్ కన్క్లూజన్, పాజిటివ్ కన్క్లూజన్ కాకుండా నార్మల్ కన్క్లూజన్ కింద ఒకవేళ ఫామ్ అయితే పెన్ను మార్కర్స్ ఫామ్ అయితే ఏమైపోతాయి? అవి తప్పైపోతాయి. తప్పైపోతాయి. చూడండి, పెన్ను మార్కర్స్ వచ్చినప్పుడు ఏమైపోతాయి? తప్పైపోతాయి. ఎప్పుడు? నార్మల్ కన్క్లూజన్ అయితే తప్పైపోతాయి. ఒకవేళ పాజిబిలిటీకి అయితే కరెక్ట్ అయిపోతాయి. రూల్ అర్థమైనా? సో కేస్ అన్సర్టైన్ వచ్చినప్పుడు రైటా కామన్ వర్డ్ కాకోకుండా మిగిలిన వాడుస్తున్నా నార్మల్ కన్క్లూజన్స్ అయితే కింద మనకి ఫామ్ కాకూడదు. ఏది వచ్చినా తప్పే. ఇక్కడ నార్మల్ కన్క్లూజన్స్. పాజిబిలిటీ కేసులైనా ఏమి ఇచ్చినా రైటే. ఆల్ ఇచ్చినా రైటే, సమ్నాట్ ఇచ్చినా కరెక్ట్, నో ఇచ్చినా కరెక్ట్, ఏది ఇచ్చినా కానీ కరెక్టే. ఎక్కడ? పాజిబిలిటీలోన రైటా. సో ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఏం చేయాలంటే ఇది అన్సర్టైన్ కేసు రైటా. సో మనకి ఇక్కడ పాజిబిలిటీ కేసు వచ్చాయి కాబట్టి రెండు పాజిబిలిటీ అయితే డైరెక్ట్ చెప్పొచ్చు అనా. మరి అప్పుడు అంత పెద్ద రూల్ చెప్తూ కదా, మరి ఇప్పుడు ఇదేం సింపుల్గా చెప్తూ కదా. ఆ రూల్ ప్రకారం కూడా చెప్తాం. బట్ మీకు ఇది కూడా ఒక రూల్ అని గుర్తుపెట్టుకోండి. కేసు అన్సర్టైన్ వచ్చినప్పుడు మాత్రమే, సర్టైన్ వచ్చినప్పుడు నార్మల్ చేయాలి. మరి ఒకవేళ ఇప్పుడు నార్మల్ చూడండి, ఇప్పుడు మీకు ఏమి వచ్చింది అనిపిస్తే ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం రండి. ఇంకొక ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది రైటా. రైట్ చూడండి, ఆల్ రీడర్స్ ఆర్ రైటర్స్ అంట. ఆల్ రీడర్స్ అంటే ఏమైతే మనకి 100 50. నెక్స్ట్ సమ్ రైటర్స్ అన్నాడు కాబట్టి 50 50. సో మనకి రైటర్స్ కేసు ఏమైతుంది? మనకి అన్సర్టైన్ కేసు అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో అన్సర్టైన్ కేసు వచ్చినప్పుడు రైటర్స్ అంటే మనకి ఏం రాకూడదు? నార్మల్ కన్క్లూజన్ అయితే రీడర్స్ ప్రింటర్స్ అయితే రాకూడదు. బట్ పాసిబిలిటీ కేసులు వచ్చిందంటే కరెక్ట్ అయిపోతుంది. వచ్చింది మనకి రీడర్స్ ప్రింటర్స్ వచ్చిందే లేదా? ఇక్కడ ఏదైనా సమ్ నాట్ ఆల్ ఏదైనా మనకి రీడర్స్ ప్రింటర్స్ పాసిబిలిటీ వచ్చేదంటే కరెక్ట్, నార్మల్ కన్క్లూజన్ అయితే రాంగ్. సో పాసిబిలిటీ వచ్చేది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది రైట్ అవుతుంది రైటా. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినట్టు నార్మల్గా ఇచ్చినట్టు. ఇది ఏమి ఇచ్చినట్టే సమ్ రీడర్స్ ఆర్ ప్రింటర్స్ అన్నాడు. మనకి రీడర్స్ ప్రింటర్స్ నార్మల్ కన్క్లూజన్స్ రావచ్చా? నార్మల్ కన్క్లూజన్స్ రాకూడదు. పాజిబిలిటీ కేసులు అయితే కరెక్ట్ అయితే నార్మల్ కన్క్లూజన్స్ కేసు అన్సర్టైన్ అయినప్పుడు రావచ్చా? రాకూడదు కాబట్టి ఏమైతుంది? ఇది రాంగ్ అయిపోతుంది అనమాట. రైట్. ఇప్పుడు చూడండి, ఆల్ డక్స్ ఆర్ బర్డ్స్ అన్నాడు కదా. ఆల్ అంటే ఏమవుతుందిరా? 100 50. నెక్స్ట్ బర్డ్ వచ్చి నో అని వచ్చినప్పుడు 100 100. ఇక్కడ చూడండి, బర్డ్ 100 బర్డ్ 50. కేసు ఏమవుతుంది? సర్టైన్ కేసు, అన్సర్టైన్ కాదు. సర్టైన్ అయితే కాబట్టి చెక్ చేయాలి. ఏం చేయాలా? చెక్ చేయాలి. ఇప్పుడు బట్ మన నార్మల్ కన్క్లూజన్స్ అయితే చెక్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ కేసు ఏముండదు? పాజిబిలిటీ ఉండదు. మీకు ఏమని చెప్తే ఫస్ట్ మన రెండు పాజిబిలిటీ సపరేట్ ఇచ్చాడు. ఫస్ట్ మీకు ఇంతకు ముందు ఫస్ట్ రూల్ చెప్పింది కదా, ఆ రూల్ని ఎట్లా చూడాలో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏముండదు? ఇక్కడ ఏముండదు? రివర్స్ అని ఉండదు. ఫస్ట్ రివర్స్ ఉండదు. తర్వాత ఏముండదు? డాక్స్. ఇది ఫస్ట్. ఇది కూడా పాజిబిలిటీ ఉండదు చూడండి. రెండోది కూడా పాజిబిలిటీనే ఉండదు. ఏముండదు చెప్పండి? ఫస్ట్ ఏముండదు? డక్ ఉండదు. రెండోది ఏముండదు? రివర్ ఉండదు. సేమ్ డక్కు రివరే ఉండదు రెండు రైటా. బట్ చూడండి, చెక్ చేసేటప్పుడు ఎట్లా చెక్ చేయాలో చూడండి. డక్కు రివర్. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇవి స్టేట్మెంట్స్. ఇవి స్టేట్మెంట్స్లోన ఆల్ వచ్చిందా? వచ్చింది. నో కూడా వచ్చిందా? ఇప్పుడు టాప్ కన్క్లూజన్స్ లేక రావాలంటే టాప్ కన్క్లూజన్స్ మనము ఆల్తో తీసుకోవాలా, నోతో తీసుకోవాలా? మీకు చూడండి 150 గుర్తు ఎంత అవుతుంది? మనకుంటే టాప్ కన్క్లూజన్స్ తీసుకుంటే ఆల్ తీసుకోవాలా, లేదంటే నో తీసుకోవాలా? మనకి ఇక్కడ ఆల్ రెండు వచ్చి ఒకే అంటానా. మరి ఇప్పుడు టాప్ కన్క్లూజన్ ఏం తీసుకోవాలా? ఎంత అవుతుంది? ఈ రెండు ఎంత అవుతుంది? మరి అప్పుడు ఏదైతే టాప్ కన్క్లూజన్ నో తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే నో రివర్ ఈజ్ ఏ డక్. ఇట్లా ఫామ్ చేయాలి. నో కన్క్లూజన్, టాప్ కన్క్లూజన్ ఫామ్ చేసినా లేదా? ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా లేదా చూడాలి. దీంట్లోనా కరెక్ట్ అవుతుందా లేదా చూడండి. కరెక్ట్ అయితే చూడండి, నో అంటే ఏమి రావాలా? 100
100. అదే నో అంటే ఏమొస్తుంది 100 100. అంటే చూడండి రివర్ అంటే ఎంత రావాలా 100 100 పోతేనే లేదా ఖర్చు చేయొచ్చు. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఖర్చు చేయొచ్చు. నెక్స్ట్ ఏముండదు డక్స్ ఏముండదు ఈడు ఉండదు. మనం అనుకునేది కరెక్ట్ అవుతుండేది, మనం అనుకునేది కరెక్ట్ అవుతుంది అంటే వాడు ఇచ్చింది ఏమవుతుంది తప్పు. మళ్ళీ ఎక్కడైనా కానీ చూడండి ఇక్కడ చూడండి సమ్ రివర్స్ ఆర్ డక్స్ అని ఇచ్చినాడు. ఈజ్ ఏ పాసిబిలిటీ కాదు, మనకు ఇది ఇచ్చింది కరెక్ట్ అయితే. నెక్స్ట్ ఇంకోటి చూడండి సమ్ రివర్స్ ఆర్ నాట్ డక్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అయితేనా, అది కూడా కాదు. నెక్స్ట్ ఒకవేళ నో రివర్ ఈజ్ ఏ డక్ ఈజ్ ఏ పాసిబిలిటీ అయితేనా, ఏది ఇచ్చినా కాదు. ఫస్ట్ రివర్స్ ఉండాలి, తర్వాత డక్ ఇచ్చిండాల, రివర్స్ డక్స్ ఉండాలి. ఇక్కడ నో సమ్ ఇచ్చి సమ్ నాట్ ఇచ్చి ఆల్ ఇచ్చి ఏదన్నీ పోయి కన్క్లూజన్ అవన్నీ ఏమైపోతాయి మనకు అదృష్టం కొద్ది ఒకటే ఇచ్చినాడు పాసిబిలిటీ. ఫస్ట్ రివర్ తర్వాత డక్ ఉన్నది ఒకటే ఇచ్చినాడు. టాప్ కన్క్లూజన్ కింద కరెక్ట్ అయితే వాడు ఇచ్చింది ఏమవుతుంది రాంగ్ అయిపోతుంది. అర్థమైనా రైట్. ఇప్పుడు ఇప్పుడు చూడండి దీన్ని నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు డక్ రివర్. ఇక్కడ కూడా మనం ఏం రాయాలా నో డక్ ఈజ్ ఏ రివర్, నో డక్ ఈజ్ ఏ రివర్. సో నో డక్ అంటే యాడ్ ఉండదు 100 పోతుందనే పోతుంది. రివర్ అంటే 100 పోతుందనే పోతుంది ఇది. సో ఇది కూడా పాసిబిలిటీ. మనం అనుకునే టాప్ కన్క్లూజన్ కరెక్ట్ అయితే వాడిచ్చింది కూడా ఏమవుతుంది ఒకవేళ మనం అనుకునేది తప్పు అయితే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి టాప్ కన్క్లూజన్ నో నుంచి ఏమొస్తుంది సమ్ నాట్ వస్తుంది. నో నుంచి ఏమొస్తుంది సమ్ నాట్ వస్తుంది. చూసినా లేదా సమ్ నాట్ కింద కరెక్ట్ అయితే ఏం కరెక్ట్ అయితే మళ్ళీ 2 పాసిబిలిటీస్ కరెక్ట్ అయితే ఏం కరెక్ట్ అవుతాయి చెప్పండి. సమ్ నాట్ కింద కరెక్ట్ అయితే 2 పాసిబిలిటీస్ కరెక్ట్ అయితే ఏమవుతుంది సమ్ నో పాసిబిలిటీ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తే అర్థమవుతుంది మీకు. రైట్ చూడండి సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అంట. సమ్ బాయ్స్ సమ్ వచ్చినప్పుడు ఏం రాయాలరా 50. నో గర్ల్ అన్నాడు. గర్ల్ అంటే ఎంత 100 నో వచ్చినప్పుడు. సో మనకి ఇక్కడ చూడండి గర్ల్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది రా ఇది సెట్ అయిన కన్క్లూజన్. సో సెట్ అయిన కన్క్లూజన్ అంటే మనం చెక్ చేయాలి. సో టాప్ కన్క్లూజన్ చెక్ చేయాలి. ఇక్కడ చూడండి టాప్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు రా బాయ్, ఇంకోటి ఏమి ఇచ్చినాడు రా ఉమెన్, బాయ్ ఉమెన్. ఇప్పుడు చూడండి కన్ను మూసుకొని చెప్పండి టాప్ కన్క్లూజన్ ఏం రాస్తాం. ఇంకా ఆలోచన ఏమొచ్చేది నోనే కదా వచ్చిండేది. సో ఖచ్చితంగా మనం ఏం రాయాలా నో రాయాలి. చెప్పండి నో బాయ్ ఈజ్ ఏ ఉమెన్. అప్పుడు నో బాయ్ అంటే ఏం చేయాలి 100 అంతేనే కదా. సో ఇప్పుడు చూడండి నో బాయ్ ఈజ్ ఏ ఉమెన్. నువ్వు బాయ్ అంటే 100 రావాలా, బాయ్ అంటే ఒకటి ఉండదు. ఏమైంది టాప్ కన్క్లూజన్ మనం అనుకునేది తప్పు. మనం అనుకునేది నో అనేది తప్పు అయితే మనకి ఏం రాయాలి సమ్ నాట్. ఏం రాయాలా సమ్ నాట్ అంటే చూడండి సమ్ నాట్ రాయాలి. సమ్ బాయ్ రైట్ సమ్ బాయ్స్ ఆర్ నాట్ ఉమెన్. అంటే ఇప్పుడు చూడండి బాయ్స్ అంటే 50 ఉమెన్ అంటే 100. అదే కదా రాయాల్సింది. సమ్ నాట్ కేసు రాయాల, సమ్ నాట్ చెక్ చేయాలి. సమ్ బాయ్స్ ఆర్ నాట్ ఉమెన్స్, సమ్ బాయ్స్ ఆర్ నాట్ ఉమెన్స్. ఇప్పుడు చెప్పండి బాయ్స్ అంటే సమ్ అంటే సారీ 50 100 ఇప్పుడు చెప్పండి బాయ్స్ అంటే 50 వచ్చిందా లేదా, ఉమెన్ అంటే 100 వచ్చిందా లేదా. ఇది తప్పు అయితే ఖచ్చితంగా వస్తుంది అని అర్థం. రైట్ ఇది వచ్చింది. సో సమ్ నాట్ కరెక్ట్ అయితే సమ్ నాట్ కరెక్ట్ అయితే 2 కరెక్ట్ అవుతాయి. ఏటేటు కరెక్ట్ అయితే సమ్ నాట్ కరెక్ట్ అయితే సమ్ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది. తర్వాత నో పాసిబిలిటీ కూడా కరెక్ట్ అవుతుంది. చూద్దాం ఇది ఏమి ఇచ్చినాడు నో ఇచ్చినాడు, నో పాసిబిలిటీ ఇచ్చినాడు. సో నో పాసిబిలిటీ ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు సమ్ పాసిబిలిటీ కూడా ఇచ్చినాడు. సో సమ్ పాసిబిలిటీ ఇచ్చినాడు కాబట్టి కరెక్ట్. ఒకవేళ ఇక్కడ చూడండి సమ్ నాట్ ఇచ్చిన ఏమవుతుంది రాంగ్ అయిపోతుంది. ఒకవేళ ఆల్ ఇచ్చినా కూడా ఏమైపోతుంది రాంగ్ అయిపోతుంది. అర్థమైందా. సేమ్ రా ఇక్కడ టాప్ కన్క్లూజన్ మీకు ఏమితో చెప్పినాను ఇక్కడ నోతో చెప్పిన. ఒకవేళ నువ్వు కాకుండా ఆలోచనప్పుడు కూడా ఏం చేయాలి ఆల్కి తప్పు అయితే నువ్వు ఏమితో చేస్తావు సమ్తో చేయాలి. సో ఒకవేళ సమ్ కరెక్ట్ అవుతుంది సమ్ కరెక్ట్ అయితే ఏమేమి రేట్ అవుతుంది చూసుకున్నాడా రైట్. సమ్ము అవి 2 మాత్రం కరెక్ట్ అయితే జాగ్రత్త చూసుకోండి. అయిపోయినా ఇది పాసిబిలిటీ కేసు అర్థమైంది కదా. ఏం నర్సన్నా రైట్. చూడండి నెక్స్ట్ కంటిన్యూస్ ఆల్ ఓషియన్స్ ఆర్ రివర్స్, నో రివర్ ఈజ్ ఏ క్యానల్ అనకష్టం అంటే. ఇప్పుడు దీంట్లో మనకి ఆల్ అంటే ఏం తీసుకోవాలా 100 50 నో వచ్చింది కాబట్టి 100 తీసుకోవాలి రైట్. మీకు క్యాన్ బి నెవర్ ఇక్కడ గుర్తుండి. క్యాన్ అంటే తెలుసు పాసిబిలిటీ అని, క్యాన్ నెవర్ బి అని అనేది మీకు తెలీదు తెలుసా తెలియదు. అది చెప్తాను నేను మీకు అది చెప్తాను. అంతలోపు మీరు ఆల్రెడీ మీకు తెలుసు కదా ఆల్ క్యానల్స్ బీయింగ్ ఓషన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. అంటే మనకి ఏం చేయాలి ఫస్ట్ క్యానల్స్ ఉన్నాయి ఏముండయి క్యానల్స్ ఉన్నాయి, తర్వాత ఏముండయి ఓషన్స్ ఉండదు. అయితే మన టాప్ కన్క్లూజన్ ఏమొస్తుంది మనకి స్టేట్మెంట్స్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ ఏముండదు టాప్ కన్క్లూజన్ నో ఉండదు ఆల్ ఉండదు. నో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నోనే తీసుకోవాలి. సో మనకి ఏమి ఇస్తుంది నో క్యానల్స్ ఏమి ఈజ్ ఏ
ఓషియన్స్ అందుకంటే ఇప్పుడు ఏమి ఇది క్యానల్స్ అంటే 100, ఇది కూడా 100. ఇది పోతుందని లేదు చెక్ చేయాలి ఫస్ట్. ఇది చూడు చెక్ చేయండి. ఇది ఆల్ క్యానల్స్ ఈజ్ ఏ ఓషియన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి అప్పుడు క్యానల్స్ అంటే ఏడున్నాయి 100, 100 నుంచి 100 వస్తాయి. నెక్స్ట్ ఏముండదు చూడండి ఓషియన్స్ ఇచ్చినాడు. ఓషియన్స్ అంటే కూడా ఏమి ఇచ్చినాడు 100, 100 అని ఇచ్చినాడు. సో మనకి మనం అనుకునింది కరెక్ట్ అయింది ఇది. సో ఇది మనకు రాంగ్. అర్థమైనా? మనం అనుకునేది అది కరెక్ట్ వచ్చింది. టాప్ కన్క్లూజన్ కరెక్ట్ అయితే దీనికి సంబంధించి క్యానల్స్ ఓషియన్స్ ఏ పాజిబిలిటీ ఇచ్చినా కానీ ఏదని నాలని సమ్ ఏ పాజిబిలిటీ ఇచ్చినా కానీ క్యానల్స్ ఓషియన్ అని ఉండాలి. ఫస్ట్ క్యానల్స్ తర్వాత ఓషియన్ ఉండాలి. ఏ పాజిబిలిటీ అయినా కానీ ఏ కన్క్లూజన్ అయినా కానీ ఏమవుతుంది రాంగ్ అయిపోతుంది. ఏమైపోతుంది కంప్లీట్ రాంగ్ అయిపోతుంది. చూడండి నెక్స్ట్ ఇంకోటి ఎప్పుడైనా కానీ క్యాన్ నెవర్ బి అని వస్తే ఏమి క్యాన్ నెవర్ బి అని వస్తే మనకి 2 నెగిటివ్ స్టేట్మెంట్లు వస్తాయి. ఏమొస్తాయని కష్టం చూడండి. ఒకటి సమ్ నాట్ కేసు వస్తుంది. ఏమొస్తుంది ఒకటి సమ్ నాట్ కేసు వస్తుంది, ఇంకోటి నో కేసు వస్తుంది. ఒకటి సమ్ నాట్ కేసు ఇంకోటి. సో మీరు ఇంకోటి ఈ సమ్ నాట్ గుర్తుపెట్టుకునే కూడా నో చెక్ చేస్తే చాలు. మీరు సమ్ నాట్ చెక్ చేస్తే చాలు. క్యాన్ నెవర్ బి అని కష్టం అంటే సమ్ నాట్ అని కష్టం గుర్తుపెట్టుకోండి మీరు. సో రైట్. ఇప్పుడు సో మనకి ఏమవుతుంది సమ్ నాట్ అని కష్టం అంటే మీకు ఏమని అర్థము? ఒకటి చెప్పండి. సమ్ నాట్ అంటే ఫస్ట్ 50 తర్వాత వచ్చేసి 100 అంతేనా? 50, 100. ఇంకోటి వచ్చేసి మనం ఇంకోటి మీకు చెప్తే నో. ఈ 2 చెక్ చేయండి ఒకసారి. రైట్. ఒకవేళ నో అంటే ఏమొస్తుంది 100. ఒకసారి చెక్ చేయండి ఏమొస్తుంది. ఆల్ రివర్స్ క్యాన్ బి ఓషియన్స్ అని కష్టం. అంటే రివర్స్ అంటే ఎదురాలు ఫస్ట్ 50 రావాలా. రివర్ అంటే అండది ఇక్కడ రివర్ ఉండదు, ఇక్కడ కూడా రివర్ ఉండదు. కామన్ వర్డ్ ఉండదని లేదా? సో కామన్ వర్డ్ నార్మల్ ఒకవేళ ఇక్కడ చూడండి మీకు నో కేసు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదని కష్టం చెప్తే నార్మల్గా. రైట్. మ్యాక్సిమం ఎక్కువ మంది ఏం చెక్ చేస్తారని కష్టంటే సమ్ నాట్ కేసు చెక్ చేస్తే సరిపోతుంది. ఏం కేసు సమ్ నాట్ కేసు చెక్ చేస్తే అంటే ఇక్కడ ఏమన్నా అనుకుంటే సమ్ నాట్ కేసు చెక్ చేయాలి. సో సమ్ నాట్ అని కష్టం అంటే ఇక్కడ చూడండి సమ్ నాట్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఇది ఏం కేసు అయితే దాని కష్టం ఇక్కడ ఏం రివర్, ఇక్కడ వచ్చేసి రివర్ అంతేనా? సో ఇక్కడ సమ్ నాట్ కేసుకి మనం చెక్ చేస్తే గిన దీనిలో సమ్ నాట్ కేసుకి చెక్ చేస్తే గిన ఏమైతే చెప్పండి చెప్పండి. ఆల్ రివర్స్ అనుకుంటే ఇప్పుడు 50 వస్తుంది కదా. ఇప్పుడు 50 అంటే ఏది తీసుకోవాలి? ఇప్పుడు మనకు ఓషియన్స్ అనేది ఇక్కడ ఉండదు. సో మనకు ఓషియన్స్ ఇక్కడ లేదు కదా, అంటే దీంట్లోనే కదా రివర్స్ అంటే 50 ఏమవుతుంది పోతుంది. ఒకవేళ నెక్స్ట్ ఏమున్నది నెక్స్ట్ ఓషియన్ కూడా ఏమవుతుంది 100 పోతుంది. ఒకవేళ ఇది సాటిస్ఫాక్షన్ అయింటే మళ్ళీ నో కేసు కూడా చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలా? నో కేసు కూడా చెక్ చేయాలి. ఒకవేళ ఇదే కానీ రాంగ్ అయితే కినా కొట్టుపడేసేదే. ఫస్ట్ ఇదే రాంగ్ అవుతుంది అనుకో ఏం చేస్తావు నువ్వు కొట్టుపడేస్తావు. బట్ ఒకవేళ ఇది మనకి ఒకవేళ పోతుంది అనుకుంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏం చెక్ చేయాలా? నో కూడా చెక్ చేయాలా. సమ్ నాట్ తర్వాత ఏం చెక్ చేయాలా? నో కూడా చెక్ చేయాలి. ఇప్పుడు నో చెక్ చేయాలనుకుంటే మనం ఏం రాయాలి ఇక్కడ 100 చెక్ చేస్తే మనకి ఇప్పుడు ఇది రివర్స్ అనేది మనకి ఏం కావాలా 100 కావాలా. ఇంకోటి ఓషియన్స్ అనేది ఏం కావాలా కూడా 100 కావాలి. మనకి ఓషియన్స్ రివర్స్ అనేది ఒక దగ్గర ఉన్నాయా లేదా? మీకు ఉన్నాయా లేదా? ఉండదు. చూడండి ఏమైతే చెప్పండి ఆల్ ఓషియన్స్ ఆర్ రివర్స్ అని కష్టం ఉండదు. లేకపోతే నువ్వు పని చేయండి. మీరు ఏం చేస్తారని కష్టం అంటే ఈ కేసే అవసరం లేదు. ఇది నో కేసే వద్దు. ఓన్లీ సమ్ నాట్ కేసు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సమ్ నాట్ కేసు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకని కష్టం అంటే మళ్ళీ నో కేసు వచ్చినప్పుడు దీన్ని నెగిటివ్లోకి మార్చుకొని తీసుకొని చూడాలి. దీన్ని అట్లా నెగిటివ్లోకి మార్చుకునే దాని ఏం చేస్తారంటే ఓన్లీ సమ్ నాట్ ఒకటి గుర్తుపెట్టుకుంటా. సమ్ నాట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక రూల్ వస్తుంది మళ్ళీ నో చెక్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక రూల్ వస్తుంది. దీనికి అవన్నీ ఇంకొక డోర్ నేమ్ గుర్తుపెట్టుకుంటారు. సమ్ నాట్ రూల్ గుర్తుపెట్టుకుంటారు. సో సమ్ నాట్ రూల్ అని కష్టం మనకి ఏమొస్తుంది ఇక్కడ 50, 100 అంతే కదా. సో 50, 100 అనేది మనకు పోతుందా కరెక్ట్ అవుతుంది కదా. సో మనకు కరెక్ట్ అవుతుంది అనుకుంటే మనకి ఇది కూడా ఏమవుతుంది కనుక కరెక్ట్ అవుతుంది. రైటా? సో నో రూల్ వచ్చినప్పుడు మాత్రము రాంగ్ అవుతుంది అనమాట. నో రూల్ వచ్చినప్పుడు రాంగ్ అవుతుంది. ఎందుకని కష్టం అంటే ఇది 100, ఇది కూడా 100. సో అప్పుడు ఇది ఏమవుతుంది ఇది రాంగ్ అయిపోతుంది. ఈ 2 అవుట్లోన నార్మల్గా ఈ 2 అవుట్లోన 2 కరెక్ట్ అయితేనే ఇది కరెక్ట్ అవుతుంది. ఈ 2 అవుట్లోన ఇది కరెక్ట్ అయితేనే ఈ 2 అవుట్లోన ఈ 2 కరెక్ట్ అయితేనే ఇది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ 2 అవుట్లు ఏదో ఒకటి తప్పైనా కానీ ఇది తప్పు అవుతుంది అనమాట. ఈజీగా ఉండదు ఈ రూలు. ఇది గుర్తుపెట్టుకుంటారా లేదంటే డయాగ్రామ్తో చెప్పాలా? అంటే ఏం లేదు. ఇప్పుడు క్యాన్ నెవర్ బి అని కష్టంటే నీకు 2 స్టేట్మెంట్ రావాలి. ఇప్పుడు ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు కూడా మీకు నెక్స్ట్ చెప్తాను ఏమైతే అని కష్టం. ఇక్కడ కూడా సమ్ వస్తుంది, సమ్ నాట్ వస్తుంది. ఈ 2 వస్తాయి. మీకు ఏమొస్తాయి
సమ్ము సమ్ నాట్, ఒక పాజిటివ్ వస్తుంది ఒకటి నెగిటివ్ వస్తుంది సేమ్. కానీ క్యాన్ నెవర్ బి అని క్వశ్చన్ అన్నప్పుడు మాత్రం ఏమైతుంది అని క్వశ్చన్, క్యాన్ నెవర్ అనేది ఎప్పుడైనా క్వశ్చన్ అంటే క్యాన్ నెవర్ అనేది నెగిటివ్ వర్డ్, నెవర్ అనేది ఏమి నెగిటివ్ వర్డ్. మనకి నెగిటివ్ వర్డ్ కన్క్లూజన్స్లో మనకి చెప్పే స్టేట్మెంట్స్లో చెప్పడంగానే నెగిటివ్ వర్డ్ ఉండేవి ఎన్ని ఉంటాయి, రెండే కదా ఉండేది. ఏడుంటాయి చెప్పండి, ఒకటి సమ్ నాట్, ఇంకోటి వచ్చేసి నో, అంతే కదా. ఈ రెండు వాటిని చెక్ చేయండి నెవర్ వచ్చినప్పుడు. ఒకవేళ ఎక్కువ ఏదైనా ఫర్దర్గా ఎక్కువ డెప్త్ కట్టాలనుకుంటే ఎప్పుడైనా నెవర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, రెండు స్టేట్మెంట్లు రెండు చెక్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ చెక్ చేయాలి, పాజిటివ్ కాదు. ఏం చేయాలా, రెండు నెగిటివ్ స్టేట్మెంట్. సో రెండు నెగిటివ్ స్టేట్మెంట్లోనే ఒకటి కరెక్ట్ అయితే సరిపోదు, ఏం కావాలా, రెండు కరెక్ట్ కావాలా. సో రెండు కరెక్ట్ అయితే ఏమవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండింటిలో యాదో ఒకటి ఫర్ నో చెక్ చేస్తాను, నో కరెక్ట్ అయిందంటే అది ఏమైతే, ఇది కూడా కరెక్ట్ కావాలి, రెండు కరెక్ట్ కావాలి. రెండు కరెక్ట్ అయితే ఏమవుతుంది, ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట, లేదంటే కానీ సాటిస్ఫై కాదు. అర్థమైనా. సో మనకి అది సాటిస్ఫై కాలేదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, తప్పు అవుతుంది. సో ఈ పాజిబిలిటీ చెక్ చేసేది మీకు తెలుస్తుంది, ఈ పాజిబిలిటీ అనేది. సో ఎప్పుడైనా కానీ క్యాన్ నెవర్ బి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త చేయండి. రెండు నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్, చూడండి ఇక్కడ మీకు నెక్స్ట్ ఒకవేళ ఇంకా ఫర్దర్గా క్వశ్చన్ అడగాలంటే ఎప్పుడైనా కానీ రివర్స్ ఇలాయిజం గురించి కూడా క్వశ్చన్లు అడుగుతాడు. దేని గురించి, రివర్స్ ఇలాయిజం అంటే ఎట్లంటే ఫస్టే కన్క్లూజన్స్ ఉంటాయి, తర్వాత స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ నుంచి ఈ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్స్ నుంచి కన్క్లూజన్స్ కరెక్ట్ అవుతానో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, సమ్ ఫిజిక్స్ ఆర్ హిందీ. చూడండి ఇక్కడ కన్క్లూజన్స్ ఏమున్నాయి, ఆల్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ అంటే ఏమవుతాయి, ఆల్ ఫిజిక్స్ అంటే 150. నెక్స్ట్ సమ్ వచ్చిందంటే సమ్ నాట్ కదా, సారీ సమ్ నాట్ వస్తే ఏమవుతుంది 50 100. రైటా, ఇది రాసాం. ఇప్పుడు రాసిన తర్వాత ఇవి చూడండి, సమ్ ఫిజిక్స్ ఆర్ హిందీ అన్నాడు, మళ్ళీ సమ్ క్వశ్చన్ హిందీ ఆర్ మ్యాథ్స్ అని రాసింటే సమ్ అనేది అర్థం ఎగురుకొట్టినట్లను కదా. సమ్ ఇక్కడ సమ్ ఇది చూడండి, ఇక్కడ అంతేలే. రైట్, సమ్ హిందీ ఆర్ మ్యాథ్స్, నో సైన్స్ ఈజ్ ఏ హిందీ. 3 స్టేట్మెంట్లు ఇచ్చినాడు మనకి. రైటా, ఇప్పుడు చూడండి సమ్ ఫిజిక్స్ ఆర్ హిందీ అంటే సమ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది 50. నెక్స్ట్ కూడా సమ్ వచ్చింది, మళ్ళీ హిందీ కూడా ఏమవుతుంది అంటే 50. ఇక్కడ చూడంండి మనకి 50-50 వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏం క్వశ్చన్ వస్తుంది, 50-50 వచ్చినప్పుడు అన్సర్టైన్ కేసు వస్తుంది, లేదంటే రెండు నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మనకి జాగ్రత్త పడాలి. సో ఇక్కడ రెండు 50-50 చూడండి, హిందీ కామన్ వర్డ్, ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏముండదు కామన్ వర్డ్ హిందీ. చూడండి వీటికి ఒక స్టేట్మెంట్ అన్నీ అట్లానే అర్థమైనా. సో ఇప్పుడు హిందీ అనేది ఏమది కామన్ వర్డే కదా, 50-50 ఉండేది. అన్సర్టైన్ కేసు వచ్చినప్పుడు మనకి ఏం ఫామ్ కాకూడదు, ఫిజిక్స్ మ్యాథ్స్ అని ఫామ్ కాకూడదు. ఇడాడని ఫిజిక్స్ మ్యాథ్స్ ఫామ్ అయినాయి, అంటే ఫామ్ అయితే తప్పు అవి, బట్ ఇక్కడ ఫామ్ అయినాయి అంటే ఇవి తప్పు అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ కాదు, అర్థం. సో మనం ఇప్పుడు యాడికి రావాలా, సెకండ్ స్టేట్మెంట్స్కి రావాలా. చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఆల్ ఇచ్చినారు కాబట్టి ఫిజిక్స్ అంటే ఏమవుతుంది, ఆల్ అంటే 100, హిందీ అనుకోవచ్చు అంటే 50. మళ్ళీ ఆల్ అని వచ్చింది, ఆల్ అంటే 100, తర్వాత 50. నో వచ్చింది కాబట్టి ఏం చేయాలా 100. మనకి ఇక్కడ సో ఇది సర్టెన్ కేసు, ఇది అన్సర్టెన్ కేసు అయితే రాలేదు. సో మనకి ఏం చేయాలి, చెక్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఫిజిక్స్ మ్యాథ్స్ అన్నాడు, ఇక్కడ ఫిజిక్స్ ఉండదు, తర్వాత మ్యాథ్స్ అండి. సో ఇందులో కామన్ వాడి హిందీనే కదా. సో ఇప్పుడు చెప్పండి ఫిజిక్స్ అంటే 100 పోతుందనే లేదా, 100 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, మ్యాథ్స్ అంటే 50 ఇచ్చినాడు, ఇక్కడ కూడా 50 రూపాయలు నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. సో మనకు ఒకటి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయింది. సో రెండు స్టేట్మెంట్ చూద్దాం. సో మ్యాథ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ సైన్స్ అన్నాడు. సో మ్యాథ్స్ అనేది యాడ్ ఉండదు చెప్పండి, మ్యాథ్స్ అనేది ఇది ఉండదనే లేదా. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, సైన్స్ అన్నాడు. సో సైన్స్ అనేది యాడ్ ఇక్కడే ఇచ్చినాడు కదా, ఇక్కడే ఇచ్చినాడు. ఇక్కడ చూడండి మ్యాథ్స్ ఇది ఇచ్చినాడు, సైన్స్ ఇక్కడ ఇచ్చినాడు. ఈ రెండోట్లో కామన్ వర్డ్ ఏముండదు, హిందీనే కదా. సో హిందీ 100 ఉండదు కాబట్టి చెక్ చేయాలి. చూడండి మ్యాథ్స్ అంటే 50, ఇక్కడ 50 రూపాయలు ఉండదు, ఇది కూడా 50 రూపాయలు ఇచ్చినాడు ఖర్చు పెట్టేది. ఓకే, నెక్స్ట్ ఏంటి, సైన్స్ ఎంత ఉన్నది 100 రూపాయలు ఉండదు, మనకు ఖర్చు పెట్టేది కూడా ఎంత ఇచ్చినాడు 100 ఇచ్చినాడు. మనకి ఏమైతుంది ఇది కూడా. సో మనకి ఇది కరెక్ట్ అయింది, ఇది కూడా కరెక్ట్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్స్ నుంచి కరెక్ట్ అయినాయి, సెకండ్ నుంచి అందిస్తారు కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది రెండోది. అంటే మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది కూడా మనకు తప్పైందంటే, ఇవి కూడా రాలేదనిపిస్తే మళ్ళీ మూడోదాన్ని చెక్ చేయాలి. ఇట్లా అంటే మీకు తెలిసిన క్వశ్చన్లనే రివర్స్లో అడుగుతాడు అనమాట. రైట్, ఎప్పుడైనా ఇట్లా అడిగితే రివర్స్ ఇలా ఇచ్చామంటే ఇట్లా చేయలేదు. చూడండి చూడండి ఏమి ఇచ్చినాడు, నో డే ఈజ్ నైట్ అంట, నో డే ఈజ్ నైట్ అన్నట్టు. ఇక్కడ చెప్పండి నో అంటే ఏమొచ్చింది మనకి 100. ఇదేం పడట్లేదు, ఇది ఇప్పుడు వేసినట్టున్నారు కదా. ఓకే, మనకి బ్లాక్ తో. సో నో డే ఈజ్ ఏ
100 నైట్, నో డే ఈజ్ నైట్ అంటే 100 100. ఆల్ వచ్చినప్పుడు ఏం చేయాలా 150. నెక్స్ట్ మరి నో వచ్చింది, నో వచ్చినప్పుడు కూడా మనకి ఏం చేయాలా 100 100. చూడండి ఇక్కడ నో అనేది నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, రైట్ ఇక్కడ కూడా నెగిటివ్ చూసుకోండి. ఆ రెండు పైన కింద వచ్చినప్పుడు మాత్రం పాజిటివ్. నో డే ఈజ్ ఏ ఈవినింగ్ అంట, నో డే ఈజ్ ఏ ఈవినింగ్. డే అంట ఈవినింగ్ ఆడని ఇంక నెగిటివ్ దాంట్లోకి వచ్చేసింది ఇంకా. సో మనకు నెగిటివే రావాలా, బట్ ఇది కూడా నెగిటివ్ ఉండదు కాబట్టి చెక్ చేయాలి. చూడండి ఏమి ఇచ్చినాడు 100 100. చూడండి డే అనేది ఎక్కడ ఉండదు, డే అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏడున్నది ఈవినింగ్ అంట, ఈవినింగ్ ఏడున్నది, ఈవినింగ్ అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ చూడండి మనకి కామన్ వర్డ్ ఏమైనా ఉండదు, దీనికి కామన్ వర్డ్ లేదు కదా, చైన్ రూల్ అప్లై చేయాలి. అప్పుడు కామన్ వర్డ్ ఏమి రెండింటికి నైట్ నైట్, ఇక్కడ నూను నూను కామన్ వర్డ్ అంటే ఇప్పుడు ఇది చెక్ చేయాలి. చూడండి 100 100 ఉన్నాయి కదా, సో 100 100 ఉన్నప్పుడు కరెక్టేనే కదా చెప్పండి. ఏమి ఇచ్చండి డే అంటే ఏమి 100 నుంచి 100 పోతుంది. నెక్స్ట్ ఈవినింగ్ అంటే ఏంటది సో ఇక్కడే, సో 100 నుంచి 100 పోతుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చింది చెప్పండి ఏమండి, ఆల్ డేస్ బీయింగ్ నూన్ కదా, పాజిబిలిటీ కేసు కదా. పాజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఏం రాయాలి తీసుకున్నది, ఇక్కడ ఏం చేయాలి డేస్ తర్వాత నూన్ రాయాలి. అప్పుడు మనకి ఇది ఏముండదు, హైయెస్ట్ టాప్ కన్క్లూజన్ ఏమొస్తుంది నోనే కదా. సో నో ఇక్కడ కూడా నో, సారీ ఇది అదే నో అన్నప్పుడు 100 100 అయినా కదా, నో ఇది నో అంటే 100 100. ఇక్కడ చూడండి డేస్ అనేది యాడ్ ఉండదు, డేస్ ఇది ఒకటి కదా లేదు. సో డే అనేది 100 నుంచి 100 పోతుంది. ఓకే నెక్స్ట్ నూన్ అనేది ఏంటది, నూనె అనేది ఈడు ఉన్నది ఇక్కడ కూడా ఉండదు కదా, బట్ మనకి ఈడైన అవుట్లోనే కదా కామన్ వర్డ్ ఉన్నది కాబట్టి ఈ నూనె తీసుకోవాలి. సో ఈ నూనె తీసుకోవాలంటే ఇది ఏమవుతుంది తప్పు అవుతుంది. సో టాప్ కన్క్లూజన్ మనకి ఏమవుతుంది తప్పు అవుతుంది. సో నో కన్క్లూజన్ టాప్ కన్క్లూజన్ తప్పు అయినప్పుడు మనం ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చెక్ చేయాలా, నేను చెప్పింది గుర్తులేదు మీకు. టాప్ కన్క్లూజన్ నో అయినప్పుడు, టాప్ కన్క్లూజన్ నో అయినప్పుడు నెక్స్ట్ ఏ కన్క్లూజన్ చేయాలి, సమ్ నాట్ కన్క్లూజన్ చెక్ చేయాలి. సమ్ నాట్ అంటే అప్పుడు ఏమవుతుందంటే సమ్ డేస్ రైటా, సమ్ డేస్ ఆర్ నాట్ నూన్, ఆర్ నాట్ నూన్ అదే కదా రాయాల్సింది సమ్ నాట్. ఇప్పుడు చూడండి సమ్ నాట్ అంటే ఏమొస్తుంది 50 100 అదే 50 100 అంటే మనకి డే అంటే 50, డే అంటే ఏమొచ్చింది మనకి 50 50/50 పోతుందే లేదా అంటే 100 రూపాయలు మనం 50 రూపాయలు వాడుకున్న చాయ్ కరెక్ట్. ఓకే నెక్స్ట్ ఏమన్నది నూనె అంటే 100 వచ్చింది, బట్ ఈ నూనె అంటే ఎంత ఉన్నది మనకి ఇక్కడ 50 కాబట్టి మనకి ఇది కూడా పోతుందే లేదా, ఇది కూడా పోతుంది, ఇది కూడా అంటే సమ్ నాట్ కూడా మనకు వర్కౌట్ కావట్లేదు. చూసుకున్నది టాప్ కన్క్లూజన్ తప్పు అయిపోయింది. ఒకవేళ టాప్ కన్క్లూజన్ తప్పు అయితే మనం ఏం చెక్ చేయాలా, సమ్ నాట్ చెక్ చేయాలి. అప్పుడు ఒకవేళ సమ్ నాట్ కరెక్ట్ అయితే మనకి ఏమొస్తాయి చెప్పండి, సమ్ కానీ నో కానీ అన్నింటి పాజిబిలిటీ అయితే. బట్ మనకి ఇక్కడ సమ్ నాటే కాదు, ఏమొచ్చింది మనకి సమ్ నాటే కాదు. సో సమ్ నాటే కాకుండా అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది కూడా తప్పైంది అనుకోవచ్చు అంటే మనకి తప్పైంది, ఇది తప్పైందే లేదు మనకి, ఇది మనకి తప్పైంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది. అది తప్పైంది కాబట్టి మనకి ఇది ఏమవుతుంది రైట్. సో ఆల్ డేస్ బీయింగ్ నూన్ ఈజ్ ఏ పాజిబిలిటీ అనేది ఏమవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. అర్థమైనా, వాడిచ్చింది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సమ్ నాట్ అనేది రైట్ అయ్యింటి అప్పుడు ఏమవుతుంది, ఇది అప్పుడు సమ్ కానీ నో కానీ ఉండేటైతే పాజిబిలిటీ కేసు వస్తుంది, ఆల్ ఉండేది పాజిబిలిటీ కేసు తప్పు అయిపోతాయి అనమాట. అర్థమైన పాజిబిలిటీ కేసు అని ఇక్కడ వచ్చింది చూడండి. ఏం నష్టమా కరెక్టే కదా, ఒకటి కరెక్ట్. అదే ఈ పాజిబిలిటీ కేసు అర్థమైంది, ఈ పాజిబిలిటీ కేసు. సో పాజిబిలిటీ కేసు అయినా ఫస్ట్ టాప్ కన్క్లూజన్ తీసుకుంటాం. ఒకవేళ ఇది తప్పు అయితే సమ్ నాట్ కేసు తీసుకుంటాం. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే సమ్ కానీ నో కానీ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇదే తప్పు అయితే అంటే ఇది ఇచ్చింది కరెక్ట్ అవుతుంది రైట్. ఇది ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ డే అనేది యాడ్ చెక్ చేస్తే ఇది ఉండదు, నెక్స్ట్ ఈవినింగ్ అనేది ఉండదు, ఇది ఉండదు. ఈ రెండు ఏం సెంటెన్స్ ఉంటుంది, ఇది నెగిటివ్ సెంటెన్స్ అన్నప్పుడు ఏమన్నా నా చెప్పు నష్టమా ఏమవుతుంది నెగిటివ్ సెంటెన్స్ అయితే రాన్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సింపుల్ రేట్ 100 అంటే 100 కరెక్ట్ అంటే అవునా అవుతుందనా 150 అమ్మందని చెప్తే అది ఆలోచిస్తున్నావు నువ్వు, మరి చెప్పలేదు నాకు రైట్. సో డే ఇక్కడ ఈవినింగ్ ఓకే కరెక్ట్ అయితే ఫాలో అవుతాయి, బట్ ఈ రెండు ఏం సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది కూడా మరి నెగిటివ్ సెంటెన్స్ రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్లో రెండు నెగిటివ్ స్టేట్మెంట్లు వచ్చినప్పుడు ఏమవుతుంది, అది అన్సర్టెన్ కేసు ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ డే ఈవినింగ్ అనేది రాంగ్ అవుతుంది అనమాట రైట్. అదొకటి చూసుకున్నాను కొంచెం రైట్. ఇప్పుడు మామూలుగా స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్లోన ఇప్పుడు ఫ్యూ అనేసి ఏమంటుంది సమ్ అనే అర్థం, ఏ ఫ్యూ ఇచ్చిన ఏమవుతుంది సమ్ అనే అర్థం, మెయిన్ అంటే కూడా ఏమని అర్థం వస్తుంది సమ్ అని అర్థం వస్తుంది. సో ఇవన్నీ సమ్ అని క్వశ్చన్ ఇస్తారు కదా, స్టేట్మెంట్లను సమ్ ఇస్తారు మీకు, ఏమిస్తారు స్టేట్మెంట్లో సమ్ అని ఇస్తాడు. స్టేట్మెంట్లను సమ్ అని ఇచ్చిన తర్వాత కన్క్లూజన్స్లో మాత్రం ఏమి ఇస్తారు అనుకుంటే ఓ 47% అనో
ఎంతో సంథింగ్ ఏదో 20% అంటే ఎంతో ఇస్తాడు, పర్సెంటేజ్ ఇస్తాడు మీకు. కన్క్లూజన్స్లో ఏమి ఇస్తాడు, పర్సెంటేజ్లో ఇస్తాడు. ఎప్పుడు అట్లా ఇవ్వకూడదు, అర్థమవుతున్నదే. సమ్ ఇచ్చిన తర్వాత ఏంట్లోకి ఇవ్వకూడదు, పర్సెంటేజ్లో ఇవ్వకూడదు, మళ్ళీ సమ్గానే ఇవ్వాలా. మళ్ళీ అప్పుడు మీరు ఏమంటారంటే పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు 1 to 99% కూడా సమ్ అవుతుంది కదా అని కష్టం చేయకూడదు, అర్థమవుతుందా. స్టేట్మెంట్స్లోనే సమ్ అని ఇచ్చినాడా, ఏమిట్లోనా స్టేట్మెంట్స్లోనే సమ్ అని ఇచ్చింటే కదా కన్క్లూజన్స్లో కూడా ఏమని ఇవ్వాలా, సమ్ అనే ఇవ్వాలా. పర్సెంటేజ్ అని ఇచ్చినాడంటే ఏమవుతుంది, అది రాంగ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ చూడండి పర్సెంటేజ్లో మీకు ఇది ఏమో సమ్ అని ఇచ్చి ఇది పర్సెంటేజ్ అని కొద్దిగా ఏదో కొంత పర్సెంటేజ్ అని ఇచ్చి మనకి కన్క్లూజన్ సమ్ అని ఇచ్చి తీసుకునొచ్చు మళ్ళా, అర్థమవుతుండేనా. మనకి స్టేట్మెంట్స్లోనే సమ్ ఇచ్చి కన్క్లూజన్స్లోనే పర్సెంటేజ్ ఏదైనా ఇచ్చినాడంటే తప్పు. బట్ మనకి కన్క్లూజన్ స్టేట్మెంట్స్ అనేది పర్సెంటేజ్ ఏమైనా ఇచ్చి కన్క్లూజన్ సమ్ ఇచ్చినాడంటే ఏమవుతుంది, రైట్ అవుతుంది. ఇది తప్పు అవుతుంది. సో జాగ్రత్త చూసుకోండి. ఇవి ఏమివి, ఇవి స్టేట్మెంట్స్. ఇది వచ్చేసి ఇటు సైడ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్లను సమ్ అని ఇచ్చింటే కానీ కన్క్లూజన్స్ అని సమ్ వేయాలా, పర్సెంటేజ్ ఇవ్వకూడదు. స్టేట్మెంట్స్లోనే పర్సెంటేజ్ అని ఇచ్చి కన్క్లూజన్స్లోనే సమ్ అని ఇచ్చినట్టంటే కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. అదొకటి రూల్ గుర్తుపెట్టుకోండి. రైట్, చూడండి. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. సమ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది 50. ఇది ఇంకా పడట్లేదు, ఇది రైటా 50 50. ఇది వచ్చేసి 100 50. సో మనకి క్యాట్స్ అయితే చూడండి, కామన్ వాడు క్యాట్స్ కార్డ్స్ ఉండదు, ఒకటి 50 100 ఉండదు. కేసు సర్టైన్, మనకి అన్సర్టైన్ అయితే జాగ్రత్త పడాలి. సో సర్టైన్ ఉండదు కాబట్టి ఏం కాదు, అన్నీ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రావాలి, నెగిటివ్ ఏమి వచ్చారు ఇక్కడ అన్ని. ఇప్పుడు చూడండి మనం ఏమనుకుంటామంటే 60% డాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ అంటే 60% అని ఇచ్చారు కాబట్టి సమ్ అవుతుంది కాబట్టి ఇది 50, ఇది కూడా 50 అని రాస్తారు. తర్వాత ఇది కూడా సమ్ డాగ్స్ అనేది కాబట్టి ఇది 50, ఇది కూడా 50 అన్నాడు. సో మరి దాన్ని డాగ్స్ ఎలిఫెంట్స్ సేమ్ ఇచ్చినాడు కదా. సో ఒకటి ఫాలో అయితే ఇంకోటి కూడా ఫాలో అవుతుంది అని కష్టం అనుకుంటాం. ఇప్పుడు చూడండి డాగ్స్ 50-50 అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది, రెండు ఫాలో అవుతుంది అని కష్టం. మనం టక్కన ఏమవుతుంది అని కష్టం, బోత్ 1 and 2 ఫాలో అని రాస్తాం. కానీ మీకు ఏమని చెప్తాం, స్టేట్మెంట్స్లను సంబంధించి కసి కన్క్లూజన్స్ వచ్చి మనకి ఏమి ఇవ్వకూడదు. ఒకవేళ ఇది పర్సెంటేజ్ ఇది ఇచ్చి ఇక్కడ సంబంధించింటే ఏం కాదు, అర్థమైనా. సో ఇది సో మనకి అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఎప్పుడైనా సంబంధించి ఇక్కడ ఏదైనా పర్సెంటేజ్ ఇచ్చి మీరు కళ్ళలో మూసుకొని చెక్ చేయండి, అది రాంగ్ అవుతుంది అనమాట. ఓన్లీ 2 ఫాలో అనమాట ఇది, రైటా. అది జాగ్రత్త చూసుకున్నాడు, అది ఆ రూలు. రైట్, చూడండి. ఆల్ బిల్డింగ్స్ ఆర్ హౌసెస్ అంటే మీరు ఏం రాస్తారా చెప్పండి. 100 50. నెక్స్ట్ 100 100. నెక్స్ట్ ఏదైనా అన్సర్టైన్ కేసు ఏమైనా వచ్చేదా, అన్సర్టైన్ కేసు ఏం రాలేదు కదా. అన్సర్టైన్ కేసెస్ పాజిబిలిటీ కాదని, పాజిబిలిటీ కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ డైరెక్ట్ రాయొచ్చు. బట్ మనం చెక్ చేయాల్సింది. చూడండి ఆల్ బిల్డింగ్స్ బీయింగ్ ఫ్లాట్స్ అన్నట్టు ఇక్కడ ఏమి ఇచ్చినాడు, బిల్డింగ్స్ తర్వాత ఫ్లాట్స్. మనకి ఏ కన్క్లూజన్ టాప్ కన్క్లూజన్ ఏమవుతుంది, నో ఉండదు కదా కాబట్టి నో అవుతుంది. నో బిల్డింగ్ ఈజ్ ఏ ఫ్లాట్ అన్నట్టు, అంటే నో వచ్చింది కాబట్టి ఇదేమి 100 100 అని అర్థం అనమాట. ఇప్పుడు చెప్పండి బిల్డింగ్ యాడ్ ఉండదు, బిల్డింగ్ ఏమి ఇటు ఉండదు, ఇంకేడని ఉండదు బిల్డింగ్ అక్కడ. నెక్స్ట్ ఫ్లాట్సా, ఫ్లాట్ ఏంటది ఇది ఇచ్చినాడా. సో ఫ్లాట్ ఉండదు. సో మనకి ఇక్కడ చూడండి కామన్ వర్డ్ ఇక హౌస్ అపార్ట్మెంట్స్ అంతేనా. ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది, ఇది కూడా ఇది ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది, నెగిటివే కదా ఏది. సో మనకి ఇక్కడ బట్ చెక్ చేయాలి. చెక్ చేస్తే మీకు ఎట్లా చెక్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనకి ఇది హౌస్ తర్వాత అపార్ట్మెంట్ బట్ మనకి ఈ రెండు కదా చెక్ చేయాల్సింది. మనకి ఈ రెండు మనకి ఏమవుతుంది పాజిటివ్. బట్ మనకి ఎప్పుడైనా మధ్యలో ఇది ఈ రెండు నెగిటివ్ అయ్యేసి ఈ రెండు కూడా నెగిటివ్ అయ్యేసి అంటే ఇది కూడా ఏమవుతుంది దానికి నెగిటివ్ అవుతుంది నార్మల్గా, రైటా. సో చూడండి ఏమవుతుంది, నో బిల్డింగ్ ఈజ్ ఏ ఫ్లాట్ అన్నాడు. ఇప్పుడు బి అంటే ఎంత రావాలా 100 వచ్చింది కదా 100. నెక్స్ట్ ఏమవుతుంది ఫ్లాట్ అనేది మనకి ఏముండదు, బట్ ఇది ఎంత ఉండదు మనకి ఏమైపోయిందిరా రాంగ్ అయిపోయింది. సో మన నో కన్క్లూజన్ అనేది రాంగ్ అయిపోతుంది. మనకి ఏం రావాలా, నెక్స్ట్ నో కన్క్లూజన్ రావాలి, నెక్స్ట్ ఏం రావాలా సమ్ నాట్ రావాలి. ఏం రావాలా సమ్ నాట్ రావాలా. సమ్ నాట్కి చెక్ చేశారనే చేశారు ఏమైంది రైట్ అయిందే. ఫ్లాట్ అనేది 100 వస్తుంది, ఓకే ఫ్లాట్ అనేది 100 వస్తుంది. ఇంకా బి అనేది ఏమవుతుంది ఇది 50 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 4 కదా, మనకి ఫ్లాట్ అనేది ఎంత రావాలా 50 కాబట్టి ఇది కూడా సమ్ నాట్ అనేది కూడా ఏమవుతుంది ఇది రాంగ్ అయిపోతుంది. సో మనకి రెండు రాంగ్ అయిపోతుంది అనుకుంటే మనకి ఏమవుతుంది వాడిచ్చిందే రైట్ అయిపోతుంది, వాడిచ్చిందే రైట్ అవుతుంది.
నెక్స్ట్ చూడండి, దీనికి ఏమి ఇచ్చాడు, అపార్ట్మెంట్స్ ఇచ్చినాడు. ఇది కూడా ఇది అపార్ట్మెంట్స్. ఇంకోటి వచ్చేసి బిల్డింగ్స్. సో ఏ ఇచ్చినాడు, తర్వాత బి. అంటే ఇంక 100గా చెక్ చేయాల్సింది. టాప్ కన్క్లూజన్ నూనె కదా ఇది. సో చూడండి, అపార్ట్మెంట్స్ యాడ్ ఉండదు, ఇది ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏమి, బిల్డింగా, బిల్డింగ్ అంటే ఇది. సో మనకి ఇది చూసుకున్నాను, 100 రెండు ఏమవుతున్నాయి, కరెక్ట్ అయిపోతున్నాయి. 100 కదా, ఇది 100, ఇది కూడా 100 అంటే మనం అనుకున్నది కరెక్ట్ అవుతుండదు. మనం అనుకున్నది కరెక్ట్ అయిందంటే వాడు ఇచ్చింది ఏమైపోతుంది, రాంగ్ అయిపోతుంది అనమాట. 150 రా, టాప్ కన్క్లూజన్ నో కదా తీసుకోవాల్సింది. అట్లయితే టాప్ కన్క్లూజన్ నో కదా ఇది. ఇక్కడ మీకు నార్మల్గా ఫస్ట్ అర్థం చూడండి, ఆల్ విలేజెస్ విచ్ ఆర్ రోడ్స్ అంటున్నాడు. అంటే అర్థం ఏమనుకుంటే ఆల్ విలేజెస్ ఆర్ రోడ్స్ అని అర్థం. అర్థమైనా? నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఆర్ నాట్ సిటీస్ అన్నాడు. అంటే ఏమని అర్థము, విలేజ్లు సిటీ కాదనుకంటే నార్మల్ చూడండి. ఇప్పుడు నాట్ వచ్చిందంటే కినా అప్పుడు ఈ కేసు విలేజ్కి ఏమని తీసుకోవాలి మరి అప్పుడు, సమ్ నాట్ కేసు వచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాము, 50, 100 తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆల్ విలేజెస్ ఆర్ రోడ్స్ అని అర్థం. ఇది ఆల్ విలేజెస్ ఆర్ రోడ్స్ అని అర్థము. నెక్స్ట్ ఏముండదు, ఆర్ నాట్ సిటీస్ అని ఉండదు అనుకంటే సమ్ విలేజెస్ ఆర్ నాట్ సిటీస్ అనే కదా తీసుకోవాల్సింది. అంతేగాని ఆల్ విలేజెస్ ఆర్ నాట్ సిటీస్ అని తీసుకుంటారా, ఆల్ విలేజెస్ ఆర్ నాట్ సిటీస్ అని కష్టం తీసుకుంటారా? చెప్పండి, ఏమని తీసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ నాటే కదా వచ్చిండేది. సో నాట్ అంటే ఏమని అర్థము, సో ఇక్కడ చూడండి కావాలంటే నెక్స్ట్ సమ్ సిటీస్ విచ్ ఆర్ కంట్రీస్, తర్వాత ఆర్ విలేజెస్ అన్నాడు. అంటే ఇక్కడ నార్మల్ మీరు రాసుకోబోయే రాసుకోవాలనుకుంటే ఆలోచింది కాబట్టి దీనికి ఏం రాస్తారు, 100. తర్వాత ఆలోచన తర్వాత మనకు వచ్చేది ఏం రాస్తుంది, 50. నెగిటివ్ స్టేట్మెంట్ ముందు నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది అనుకుంటే నాట్ అనుకు వచ్చేదంటే ఖచ్చితంగా మనకి ఇది ఏమవుతుంది, 100 అవుతుంది. రాసుకోవచ్చు కదా, ఇప్పుడు ఏమన్నా రాసుకోవడానికి రాదా, రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడంటే సమ్ సిటీస్, సమ్ వచ్చినప్పుడు మనకి ఏం రాయాలా, 50. సమ్ సిటీస్ అన్నప్పుడు ఇది కూడా ఏమవుతుంది, 50. ఆర్ విలేజెస్ అని క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆర్ విలేజెస్ అన్నాడు. చూడండి, సమ్ సిటీస్ విచ్ ఆర్ కంట్రీస్ అంటే సమ్ సిటీస్ ఆర్ కంట్రీస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ సమ్ సిటీస్ ఆర్ విలేజెస్ అని కూడా అర్థం అనమాట. సో మనకి ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇది 50 అనేది అర్థం వస్తుంది అనమాట. అర్థమైనా? అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, సమ్ విలేజెస్ విచ్ ఆర్ కంట్రీస్ అంటే సమ్ విలేజెస్ అంటే ఎంత రాసుకుంటారు, 50. నెక్స్ట్ విచ్ ఆర్ ఇది కూడా ఏమొస్తుంది, 50 వస్తుంది. నెక్స్ట్ ఆర్ నాట్ వచ్చేదంటే దాని ఎప్పుడైనా మనకి ఎంత వస్తుంది, అంటే నెగిటివ్ సెంటెన్స్ వచ్చేదానికి 100 నెగిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏమైతే సమ్ సిటీస్ ఆర్ రోడ్స్, ఇది నార్మల్ది, ఇది 50-50 రైటా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి ఎక్కడైనా కామన్ వర్డ్స్ ఏముండే మనకి ఇక్కడ చూడండి, నార్మల్గా కామన్ వర్డ్స్ తింటున్నా ఫస్ట్ విలేజెస్ రోడ్స్ అనేది ఉండదు రైటా. సో నెక్స్ట్ ఏముండదు, అక్కడ సిటీస్ ఉన్నది. ఇక్కడ కూడా సిటీస్ అనేది ఏమి వచ్చింది, కామన్ వర్డ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ కంట్రీస్ 50 వచ్చిన తర్వాత విలేజెస్ కూడా. ఇక్కడ చూడండి, చెక్ చేయండి, నార్మల్ చెక్ చేయండి ఏమొస్తుంది. ఇప్పుడు అన్ని చెక్ ఇప్పుడు నార్మల్గా ఇది చెక్ చేసి విలేజెస్ కంట్రీస్ రోడ్స్ అని చెక్ చేసి కరెక్ట్ అవుతుండేనా, నార్మల్గా చెక్ చేసినప్పుడు మీకు కరెక్ట్ అవుతుందా చూడండి. ఇది కాదు, ఎందుకు కాదు చెప్పండి. సో రోడ్స్ 100 అనేది కరెక్ట్, ఓకే. మరి ఇది కరెక్ట్ కావచ్చు కదా, ఇది కరెక్ట్ అవుతుంది కదా. ఇది చూడండి ఏమి ఇచ్చినాడు, సమ్ సిటీస్ ఆర్ రోడ్స్ అని ఇచ్చినాడు. సమ్ సిటీస్ ఆర్ రోడ్స్ అంట. ఇప్పుడు చూడండి, సిటీస్ రోడ్స్ ఆడండి అంటే ఈడే కదా ఉండేది, సిటీస్ రోడ్స్ అని కష్టం ఇది ఏది ఏమంటది, సిటీస్ దీంట్లో రోడ్స్ లేదు కదా. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఎట్లున్నాయి కష్టం అంటే 2 స్టేట్మెంట్లు ఉన్నాయి దీంట్లోన. మీరు అది అబ్జర్వ్ చేయాలి, మీకు దీంట్లో ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఏమేమి కనిపిస్తున్నాయి, ఆల్ విలేజెస్ ఆర్ రోడ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు, ఆల్ విలేజెస్ ఆర్ నాట్ సిటీస్ అని కష్టం అంటున్నాడు. అర్థమవుతున్నాయి అక్కడ చూడండి, ఆల్ విలేజెస్ ఆర్ రోడ్స్. నెక్స్ట్ ఆల్ తర్వాత ఏమైతే నెక్స్ట్ ఆల్ విలేజెస్ ఆర్ నాట్ సిటీస్ అని కష్టం అంటున్నాడా లేదా. నెగిటివ్ సెంటెన్స్ అయితే ఇప్పుడు ఒకటి నెగిటివ్ సెంటెన్స్ అయితే ఇంకోటి పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో మనకు నెగిటివ్ పాజిటివ్ నుంచి మనకి ఏం రాకూడదు, పాజిటివ్ అనేది రాకూడదు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఆలోచించాలని చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది దానికి మీకు స్టేట్మెంట్లైనా ఒకే స్టేట్మెంట్లైనా 2 కలిపిస్తే ఎట్లా చేయాలనేది చూసుకున్నాండి. అర్థమవుతుందనే ఏమన్నా అర్థం కాలేదా, ఒకే దాంట్లో 2 కల్పిస్తున్నారు అనమాట ఇక్కడ. అర్థమైంది. సో ఇక్కడ కూడా ఏంటంటే సమ్ విలేజెస్ ఆర్ కంట్రీస్, సమ్ విలేజెస్ ఆర్ కంట్రీస్ అంటే ఎక్కడ ఉన్నాయి చూడండి, విలేజెస్ కంట్రీస్ అనేటివి.
విలేజెస్ కంట్రీస్ ఇచ్చినాడా లేదా? ఇక్కడ కూడా సమ్ సిటీస్ ఆర్ కంట్రీస్ అని అర్థం. ఇంకొకటి ఏమొస్తుంది, సమ్ విలేజెస్ సమ్ సిటీస్ ఆర్ విలేజెస్ అని అర్థం. అంటే రెండు పాజిటివ్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, విలేజెస్ కంట్రీస్, ఇంకోటి ఏమి ఇచ్చినాడు, రోడ్స్ ఇచ్చినాడు. రోడ్స్ అనేది ఏంటది పైన. సో సింపుల్. మీరు ఒకవేళ ఏమన్నా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్లుగా రాస్తున్నాడు పక్కన. సింపుల్. అర్థమైతే కదా, రాసిపడి ఇచ్చేలేదు దీన్ని. సో అట్లా రాసుకొని చేసి కూడా చేయొచ్చు మీరు నార్మల్గా చేయాలనుకుంటే. అంటే ఒకవేళ ఎప్పుడైనా కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఏం కన్ఫ్యూజ్ కాకుండా వీటిని విడదీసి రాసుకుంటారని రాసుకోండి. దీంట్లో ఏమని అర్థమో, ఆల్ విలేజెస్ ఆర్ రోడ్స్ అని, ఆల్ విలేజెస్ ఆర్ నాట్ సిటీస్ అని, తర్వాత సమ్ సిటీస్ ఆర్ కంట్రీస్ అని, తర్వాత సమ్ సిటీస్ ఆర్ విలేజెస్ అని question అర్థం అనమాట. దీంట్లో 4 స్టేట్మెంట్లు ఉంటాయి. వీటిని కూడా అట్లే రాసుకొని చేయండి. అర్థమైనా? సో మనకి ఇక్కడ రోడ్స్ అనేది మనకి అక్కడ 100 ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది అనమాట. రైట్. డైరెక్ట్ చూసుకొని కూడా చెప్పొచ్చు దాన్ని. రోడ్ అనేది వచ్చింది కాబట్టి. రోడ్ అనేది ఒక దగ్గరే కదా వచ్చింది. ఏడొచ్చింది రోడ్ అనేది, ఏడొచ్చింది కదా. రోడ్ అనేది 50 అనేది కాడ వచ్చింది. బట్ ఇది మాత్రం మనకు 100 వచ్చింది కాబట్టి కరెక్ట్. డైరెక్ట్ తప్పని క్వశ్చన్ చెప్పొచ్చు. ఎప్పుడా కానీ గుర్తుపెట్టుకోండి, మీరు అన్నీ చెప్పినాను ఎప్పుడా కానీ. ఇప్పుడు ఏ ఫ్యూ కానీ వచ్చేదంటే సమ్ అని అర్థము. బట్ ఓన్లీ ఏ ఫ్యూ అని వచ్చేదానికి అంటే మనకి ఎప్పుడా కానీ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఏ ఫ్యూ అని వచ్చిందంటే అర్థం. మనకి ఇక్కడ 2 రకాల సెంటెన్స్లు వస్తాయి. ఒకటి వచ్చేసి సమ్, ఇంకోటి వచ్చేసి సమ్ నాట్. ఇంతకుముందు కూడా చెప్పింది అది అనమాట. ఒకటి సమ్, ఇంకొకటి సమ్ నాట్. అంటే అర్థం ఏమంటే ఇప్పుడు నార్మల్గా ఓన్లీ ఏ ఫ్యూ అనేది ఇప్పుడు మర్చిపోండి. ఇప్పుడు ఏమొస్తాయి, 2 వస్తాయి. సమ్ రివర్ ఈజ్ ఏ ఓషియన్ అని అర్థము. ఏమని అర్థము, సమ్ రివర్ ఈజ్ ఏ ఓషియన్ అని అర్థము. మళ్ళీ ఇంకోటి ఏమని అర్థం వస్తుంది, సమ్ రివర్ ఈజ్ నాట్ ఏ ఓషియన్ అని అర్థము. అర్థమవుతుందా? అంటే రివర్కి ఏమన్నా మనం ఇచ్చే వాల్యూ ఏమన్నా మారుతుందా? మారదు. అంటే ఇప్పుడు చూడండి, రివర్ ఇచ్చుకుంటే మనకి సమ్ వచ్చినప్పుడు, సమ్ నాట్ వచ్చినప్పుడు కూడా 2 అయితే ఏమవుతుంది, 15 వస్తుంది. బట్ ఇక్కడ ఓషియన్ మాత్రం ఏమవుతుంది, ఒకసారి 50 వస్తుంది సమ్ వచ్చినప్పుడు, ఇంకొకసారి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇది ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్ అయితే 50 వస్తుంది, ఒకవేళ నెగిటివ్ సెంటెన్స్ అయితే 100 వస్తుంది. ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు ఏమని అర్థము, సమ్ అని అర్థము, తర్వాత సమ్ నాట్ అని అర్థం. ఒకవేళ చూడండిగా, సో ఓన్లీ అంటే సమ్ అంటే ఇప్పుడు సమ్ రివర్ ఈజ్ ఏ ఓషియన్ అని అవుతుంది. ఇంకొకటిసారి సమ్ రివర్ ఈజ్ ఏ నాట్ ఓషియన్ అని అర్థం. అంటే ఇక్కడ రివర్ దానికి వాల్యూ ఏమైనా మారుతున్నదా? సో మారదు. కాబట్టి రివర్ అంటే 50 అంటే 50 అని రాసిస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుంది, ఒకవేళ పాజిటివ్ అయితే కినా 50 వస్తుంది, నెగిటివ్ అయితే కినా 100 వస్తుంది. మరి ఎప్పుడు పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ అంటే కన్క్లూజన్స్ బట్టి తీసుకున్నాం మనము. కన్క్లూజన్స్లో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా దాన్ని బట్టి. రైటా? నెక్స్ట్ రెండు ఏమి ఇచ్చాడు, సమ్ ఓషన్ ఈజ్ ఏ పాండ్ అంటున్నాడు. అంటే సమ్ అంటే ఏమిటా 50. చూడండి, ఒకవేళగా ఇది పాజిటివ్ అయ్యి కసి ఇది పాజిటివ్ అయితే కేస్ అన్సర్టైన్ అవుతుంది. జాగ్రత్త చూసుకున్నా, ఇది ఓషియన్, ఇది కూడా ఓషియనే. రైట్. మనకి ఇది ఏమవుతుంది, కేస్ అన్సర్టైన్ అయితే అర్థం. ఒకవేళ డయాగ్రామ్ వేసుకునే తప్పుడు కూడా చేసుకున్నాను అనుకుంటే ఎట్లా చేయాలంటే, ఓన్లీ ఏ ఫ్యూ వచ్చినప్పుడు ఎట్లా ఇలా అంటే సమ్ రివర్ ఈజ్ ఏ ఓషియన్ అంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇప్పుడు సమ్ రివర్ అనేది ఏమవుతుందంట, ఓషియన్ అవుతుందంట. సమ్ రివర్ ఏమవుతుందంట, ఓషియన్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇంకోటి సమ్ రివర్స్ ఆర్ నాట్ ఓషియన్ అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ రివర్స్లో కొంత భాగం ఏం కాదు, ఓషియన్స్ కాదు. అర్థమైనా? సమ్ వస్తున్నది, సమ్ నాట్ వస్తున్నది. సమ్ రివర్స్ ఆర్ ఓషియన్స్. మళ్ళీ తర్వాత సమ్ రివర్స్ అంటే రివర్స్లో కొద్ది భాగం మళ్ళీ ఏం కాదు, ఓషియన్ కాదు. ఒకవేళ డయాగ్రామ్ ఎప్పుడైనా వేయాలంటే అట్లా వేయాలి. అర్థమైనా? మనకి ఇప్పుడు డయాగ్రామ్ అవసరం లేదు కాబట్టి సమ్ ఫీల్ ఓన్లీ ఫిక్ అవసరం లేదు మనకి డయాగ్రామ్. చూడండి, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్, సో మనకి ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్ కన్క్లూజన్స్ ఇది పాజిటివ్గా భావించేదే అన్సర్టైన్ కేసు వస్తుందని గుర్తుపెట్టుకోండి. రైటా? రైట్. నెక్స్ట్, నో పాండ్ ఈజ్ సి అన్నాడు. నో అన్నప్పుడు మనం ఏం చేయాలా, 100 అంటే పాండ్ అంటే నో అంటే ఏమి 100. నెక్స్ట్ ఏమి ఆలోచనప్పుడు ఏం చేయాలా, 150. సో ఇక్కడ చూడండి, సిసి 100 కాబట్టి అన్సర్టైన్ రాదు. ఇక్కడ కూడా పాండ్ అనేది 150 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. బట్ ఒకవేళ ఇది పాజిటివ్ అయితే అన్సర్టైన్ కేసు అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇటుకు రండి, ఇటుకి పాజిబిలిటీ కేసు ఇచ్చాడు. ఇప్పుడు పాజిబిలిటీ కేసు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, రివర్స్ ఇచ్చినాడు, తర్వాత ఓషియన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చినాడు, రివర్స్ ఓషియన్స్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, రివర్స్ ఓషియన్. ఇక్కడ చూడండి, రివర్స్ ఓషియన్ అనేది ఉన్నది. రివర్స్ ఓషియన్ అనేది ఏమన్నా చెప్పండి, రివర్ ఇక్కడ ఉన్నది, తర్వాత ఓషియన్ అనేది ఇది ఉన్నది. ఒకే దాంట్లోనే ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు, ఒకే దాంట్లోనే ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి, ఆల్ రివర్స్ ఆర్ ఓషియన్ అన్నాడు. ఇప్పుడు అంటే మనకి టాప్ కన్క్లూజన్ ఏమైతే చెప్పండి, 100 కదా ఇది. సో 100 అయినప్పుడు మనం ఏం రాసుకుంటాము, 100
100. సో ఇక్కడ చూడండి 100 100 అనుకేషన్ రాసుకున్నప్పుడు ఇది పాజిబిలిటీ అవుతుందారా? ఇది పాజిటివ్ కదా. ఇప్పుడు ఇది నో అనేది నెగిటివే. ఇప్పుడు ఓషన్ అనేది 100 వస్తుంది, కానీ ఇది రివర్ అనేది 100 వస్తుందినా? రాదు. అంటే మనకి ఇచ్చిన టాప్ కన్క్లూజన్ ఏమైపోయింది? రాంగ్ అయిపోయింది. సో టాప్ కన్క్లూజన్ రాంగ్ అయిపోయినప్పుడు మనం ఏం చెక్ చేయాలా? సమ్ నాట్ చెక్ చేయాలి. సో సమ్ నాట్ చెక్ చేయాలి అనుకుంటే ఇది ఏమవుతుంది? ఇది 50 అవుతుంది. ఇది ఏమవుతుంది? ఇది 50 అవుతుంది. ఇది ఏమవుతుంది? 100. 50 అవుతుంది అంటే ఇది కరెక్ట్ అవుతుంది అప్పుడు. సో సమ్ నాట్ కరెక్ట్ అయ్యింది. సమ్ నాట్ కరెక్ట్ అయితే ఏంటి వస్తాయి? 2 పాజిబిలిటీ వస్తాయి. ఏమొస్తాయి? ఒకటి సమ్ వస్తుంది, ఒకటి నో వస్తుంది. బట్ ఇది మనకు సమ్ కానీ నో కానీ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఆల్ ఇచ్చాడు. మనకి సమ్ కానీ నో కానీ ఇచ్చింటే కరెక్ట్ అవుతుంది. ఇది ఏమి ఇచ్చినాడు? ఇక్కడ సమ్ నాట్, ఇదేమో ఆల్ వచ్చిందంటే ఏమవుతుంది? రాంగ్ అయిపోతుంది. ఏమిచ్చేది? రాంగ్ అయిపోతుంది. అర్థమైందా మీకు? రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ సమ్ లీవ్ లేక్, సారీ లేక్, ఇది సమ్ లేక్ బీయింగ్ ఓషియన్ అన్నాడు. అంటే లేకు ఓషియన్, లేకు ఓషియన్. ఇప్పుడు నెగిటివ్ లేక్ ఏడండి చూడండి. లేక్ అనేది ఏడండి? లేక్ ఇది ఉండదు. నెక్స్ట్ ఏముండదు? ఓషియన్. ఓషియన్ ఏడండి? చూడండి ఓషియన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు ఓషియన్ అనేది. ఇక్కడ ఓషియన్ ఉండదు, ఇక్కడ కూడా ఓషియన్. మరి ఇప్పుడు ఏది తీసుకోవాలి చెప్పండి? ఓషియన్ అనేది ఇప్పుడు ఓషియన్ ఇక్కడ ఉంది, లేక్ అనేది ఇచ్చింది. సో లేక్ అనేది ఇక్కడ ఉన్నది, ఓషియన్ అనేది ఇక్కడ ఉంది. మరి ఏది తీసుకోవాలి చెప్పండి? ఈ రెండు పాండు ఓకేనా? చైన్ రూల్ ప్రకారంగా ఇక్కడ నుంచి ఎవరు చైన్ రూల్ వస్తుంది? పాండు చైన్ రూల్ ఓపెన్ వస్తుందా? సిసి వస్తుందనే లేదు. అంటే ఇప్పుడు మనకి ఏమి? ఓషియన్ లేక్ ఈ రెండు ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ తీసుకోవాలి. మరి ఈ వాల్యూస్ తీసుకుంటే మనకి టాప్ కన్క్లూజన్ నో అనేది కరెక్ట్ అవుతుందినా? టాప్ కన్క్లూజన్ నో అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ 50, ఇక్కడ కూడా 50 ఉండదు. మనకు టాప్ కన్క్లూజన్ నో వచ్చినప్పుడు ఏమవుతుంది? 100 వస్తాయి. మనకి 100 వస్తాయి. సో నో అనేది కరెక్ట్ కాదు. నో అనేది కరెక్ట్ కాకుండా మనకి సమ్ నాట్ కరెక్ట్ అవుతుంది చూడాలి. సమ్ నాట్ కూడా కరెక్ట్ అవుతుందినా? రైట్. సమ్ నాట్ అనేది చెక్ చేయాలి. సమ్ నాట్ అనేది ఇప్పుడు ఏమైతే? ఒకటి 50 అవుతుంది, ఇంకోటి 100 అవుతుంది. బట్ ఇక్కడ మనకి రిమైనింగ్ ఉన్నది 50 ఉండదు. అంటే సమ్ నాట్ కూడా ఏం కాదు? పాజిబిలిటీ. మనకు సమ్ నాట్ కూడా పాజిబిలిటీ కాకుండా వాడు ఇచ్చింది ఏమవుతుంది చెప్పండి? మనం అనుకునే 2 ఏమైపోయినాయి? రాంగ్ అయిపోయినాయి. సో మనం అనుకునే 2 రాంగ్ అయిపోతే ఏమవుతుంది? ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ పాండ్ ఈజ్ లేక్ అన్నాడు. సమ్ పాండ్ ఈజ్ లేక్. పాండ్ ఏంటది? ఇచ్చినాడు పాండు. లేక్ ఏంటది? ఇదే రెండోట్లో పాండ్ ఉండొచ్చు. 2 పాండ్ ఇచ్చినాడు. లేక్ యాడ్ ఉండదురా? లేక్ ఈడు ఉండదు. కాబట్టి ఈ 2 తీసుకోవాలా? రైటా? ఇదేం? ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదేం సెంటెన్స్? ఇది సో ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇది మరి మనకు మాత్రం ఏమొచ్చింది? ఇదా పాజిటివ్ సెంటెన్స్ రాకూడదు కదా. కాబట్టి ఏమవుతుంది? రాంగ్ అయిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు ఓన్లీ ఏ ఫ్యూ, కానీ మనం ఇది ఏం వాడలేదు కదా. ఇదేం మనం వాడుతామే? ఓన్లీ ఏ ఫ్యూ ఏం వాడలేదు కదా. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక తల నో వచ్చిందంటే 100 కదా. ఓకే. ఓన్లీ ఏ ఫ్యూ వచ్చిందంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏమవుతుంది? ఖచ్చితంగా 50. రెండవది ఏమవుతుంది? 50 కావచ్చు, 100 కావచ్చు. 50 అనేది ప్లస్కి, 100 అనేది నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాడంటే నో ఆరెంజ్ ఈజ్ ఏ వెజిటేబుల్. ఇప్పుడు సో జాగ్రత్త చూడండి, ఇది వెజిటేబుల్ 100, ఇక్కడ వెజిటేబుల్ వచ్చేసి 50 ఉన్నది. ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్టు జాగ్రత్త చూసినా, ఒకవేళ ఇది మ్యాంగో అనేది 50 అవుతుంది. మ్యాంగో అనేది 50 అయితే ఓకే ఏం కాదు. బట్ 100 అని తీసుకుంటే ఇది కూడా ఏమైపోతుంది? నెగిటివ్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అయిపోతుంది, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అయిపోతుంది. సో 2 నెగిటివ్ స్టేట్మెంట్ అయితే అది ఏమవుతుంది? అన్సర్టైన్ కేసు వస్తుంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇది చేసినప్పుడు ఒకసారి 50-50 చూసుకోవాలి. 50-50 వస్తే కూడా అన్సర్టైన్. 2 నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినా కానీ అన్సర్టైన్. అది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, నో ఆరెంజ్ ఈజ్ ఏ వెజిటేబుల్. నో ఆరెంజ్ అంటే 100 లేకుంటే ఇంకా అవసరం అసలు పదమే లేకున్నది అన్నప్పుడు కొట్టుపడేసేదే. పదమే లేదన్నప్పుడు ఇంకా మనకి చిన్న పదమే లేదన్నప్పుడు కొట్టుపడేసేదే. లేకున్నప్పుడు మనకి ఎప్పుడంటే దీనిలో సంబంధం లేని పదాలు ఇస్తుంటాడు. సంబంధం లేని పదాలు ఇచ్చేదానికోసం కొట్టుపడేసేదే. లేదనికోసం అర్థం తప్పు. ఇది చెక్ చేయకూడదు. ఆరెంజ్ లేదా? లేదు కదా. లేదు కాబట్టి కొట్టేసేది. లేదని కొట్టి పట్టేసేది. నెక్స్ట్ అండి, సమ్ ఫ్రూట్ ఈజ్ ఏ మ్యాంగో. గ్రేప్ కానీ లేదా? సో లేకున్నప్పుడు ఏం అవసరం లేదు, ఇంకా కొట్టుపడేసేదే. మనకి లేదని వచ్చినప్పుడు మనకి ఎట్లా చెప్పేకి వస్తుంది? చెప్పేకి రాదు. సో మనకి అవసరం లేదు. చూడండి నెక్స్ట్ ఏం ఇచ్చినాడు? సమ్ ఫ్రూట్ ఈజ్ ఏ మ్యాంగో. మరి ఇది కూడా అవసరం నార్మల్గా. ఇది సమ్ ఫ్రూట్ ఈజ్ ఏ మ్యాంగో అని వచ్చినట్టు చూడండి, ఇక్కడ ఏమవుతుంది? 50-50 రైటా? ఇప్పుడు చూడండి, ఫ్రూట్ అనేది ఏమంటదరా? ఇటు ఉండదు. మ్యాంగో అనేది ఏమంటదరా? ఈడు ఉండదు. అంతేనా? మనకి ఇచ్చింది ఇదేమిది? ఇదేమిది మనకి ఇచ్చిండేది? పాజిటివ్ కన్క్లూజన్ వచ్చింది మనకి. ఆల్రెడీ నెగిటివ్ కన్క్లూజన్ ఉంటుంది. ఇక్కడ కూడా మరి ఓన్లీ ఫీ అనేది మనం యూజ్ చేయలేకపోయినా డైరెక్ట్ నెగిటివ్ అనే చెప్పొచ్చు. అంతేనే కదా. సో నెగిటివ్ ఒకటి, ఇది పాజిటివ్,
ఇంక ఇది నెగిటివ్ ఉన్న పాజిటివ్నే మనకు రావాల్సింది, పాజిటివ్ అయితే రాకూడదు కదా. దీంట్లో ఒకటి అన్నాడు కదా. సో మరి జాగ్రత్త, నాన్ ఫాలో. చూద్దామండి ఏమి ఇచ్చాడు చూడండి. సమ్ మార్బుల్ ఆర్ క్లే. సమ్ అంటే మనకి ఏమైతే 50-50నే కదా, 50-50. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఓన్లీ ఏ ఫ్యూ అన్నప్పుడు కాబట్టి ఫస్ట్ 50 తర్వాత 50-100 వస్తుంది. ఇది ప్లస్ ఇది మైనస్. చూడండి సమ్ క్లే ఆర్ స్టాచ్యూ అన్నాడు. సమ్ క్లే ఆర్ స్టాచ్యూ అంటే సమ్ అంటే ఏమి 50-50. ఫస్ట్ ఇది చూడండి మనకి ఇక్కడ ఏముండదు, కామన్ వర్డ్ మార్బుల్ ఉండదు. ఇక్కడ ఏముండదు, మార్బుల్. ఇప్పుడు చూడండి ఇది పాజిటివ్ సెంటెన్సే. ఒకవేళ ఇది పాజిటివ్ సెంటెన్స్ అయితే గిన అన్సర్టైన్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకున్నాను. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, సమ్ క్లియర్ స్టాచ్యూ అని ఇచ్చినాడు. అంటే ఇది పాజిటివే కావాలి కదా. అంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ అయినప్పుడు ఇది కూడా పాజిటివ్ అయితేనే కదా మనకి ఓవరాల్గా పాజిటివ్ కన్క్లూజన్ వచ్చేది. అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఫ్యూలో ఏం తీసుకోవాలి, మార్బుల్ అంటే ఏం తీసుకోవాలి, ఖచ్చితంగా 50నే తీసుకోవాలి. ఏమైనా తీసుకోవాలా, 50నే తీసుకోవాలి. అది పాజిటివ్ సెంటెన్స్ అనేది తీసుకోవాలి. అప్పుడు చూడండి ఏమవుతుంది, క్లే అంటే 50 అనేది ఏమవుతుంది అయితే. బట్ ఇక్కడ స్టాచ్యూ అనేది కూడా ఏమవుతుంది చూడండి కదా, స్టాచ్యూ అనేది 50 కూడా 50 అనేది అవుతుంది. బట్ మనం తీసుకోవచ్చు అట్లా ఫస్ట్ రైట్. ఇది కూడా పాజిటివ్ అయితే మనం ఇక్కడ పాజిటివ్ అయితే మనం ఏం తీసుకోకూడదు. ఫస్ట్ ఈ సెంటెన్స్కి మళ్ళీ దీని కాటికి వచ్చినప్పుడు మళ్ళీ వేరే ఆలోచించాలి. సో ఇది పాజిటివ్గా తీసుకోవాలంటే 50. సో మార్బుల్ రెండు 50 ఇచ్చినాయి. కామన్ వర్డ్ అనేది 50 ఇచ్చినదంటే, కామన్ వర్డ్ అనేది 50 ఇచ్చిందంటే మనకి ఇది ఏమవుతుంది, కేసు అన్సర్టైన్ అవుతుంది. ఏమవుతుంది, అన్సర్టైన్ అవుతుంది. రెండే రాంగ్ వచ్చినాయి చూద్దాం. సో మనకి ఇక్కడ సో ఆ కేస్ అన్సర్టైన్ అయితే 50-50 తీసుకుంటుంది కాబట్టి. సో మార్బుల్ అనేది కామన్ వర్డ్, ఇక్కడ కూడా మార్బుల్ అనేది కామన్ వర్డ్ కాబట్టి 50-50 వచ్చినప్పుడు మనకి ఏమితో స్టార్ట్ అవ్వకూడదు, స్టాచ్యూ క్లేతో ఫామ్ కాకూడదు అసలు. బట్ ఇక్కడ ఫామ్ అయింది కదా. సో ఫామ్ అయిపోయిందంటే మనకి ఇది ఏమైపోతుంది, కేస్ అన్సర్టైన్ అయినప్పుడు ఇది రాంగ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చూడండి, సమ్ స్టాచ్యూ అంటే 50-100. బట్ ఇక్కడ చూడండి క్లే అంటే నాట్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది. ఆల్రెడీ ఇది పాజిటివ్ సెంటెన్స్. ఖచ్చితంగా ఇది ఏం కావాలి, ఇది నెగిటివ్ సెంటెన్స్ కావాలి. అప్పుడు ఇది ఏం కావాలా, నెగిటివ్ సెంటెన్స్ కావాలంటే ఇది ఖచ్చితంగా ఎంత ఉండాలి, ఇది 100 ఉండాలి. ఏముండాలా, 100 ఉండాలి ఖచ్చితంగా. సో ఇది నెగిటివ్ సెంటెన్స్గా భావించాలి ఇప్పుడు మీరు. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ చూడండి. సమ్ స్టాచ్యూ అనేది ఎక్కడ ఉండదు, ఇది ఉండదు కదా. సో 50. నెక్స్ట్ క్లే అనేది ఎంత కావాలా, 1. కానీ ఇక్కడ క్లే అనేది ఎంత ఉండదు కాబట్టి ఇది కూడా. బట్ ఇక్కడ చూడండి ఒకటి సమ్ వచ్చింది, ఇంకోటి సమ్ నాట్ కేసు వచ్చింది. అలాగే ఇక్కడ క్లే ఉండదు, ఇక్కడ క్లే ఉండదు, ఇక్కడ స్టాచ్యూ ఉండదు, ఇక్కడ కూడా స్టాచ్యూ ఉండదు. మేబీ మీకు ఆప్షన్స్లో ఏదర్ కేసు ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. అంటే ఏదర్ కేసు అంటే ఏం మీకు రూలు, 2 కన్క్లూజన్స్ రాంగ్ కావాలా అయినాయి. ఒకటి పాజిటివ్ ఉండాలా, ఇంకొకటి నెగిటివ్ ఉండాలా. ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉండదు లేదా. తర్వాత సమ్ నాట్ అదే కదా, సమ్ కానీ నో కానీ, సమ్ నాట్ కానీ. ఇంకోటి ఏం కేసు ఉంటుంది చెప్పండి, ఇప్పుడు చెప్తాడు అనమాట, చెప్పలే. ఏముంటుంది ఇంకొక కేసు, రైట్, ఆల్ కానీ సమ్ కానీ ఉంటుంది. ఎట్లుంటుంది, ఆల్ సమ్ 2 కదా, నెగిటివ్ ఒకటి తెలిసింది. రైట్ ఆలు సమ్ నాట్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ కేసు అని మరీ చెప్పింది మీకు. ఆలు సమ్ నాట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్రిడికేట్ కూడా చేంజ్ కాకూడదు. ఆలు సమ్ నాట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్రిడికేట్ కూడా చేంజ్ కాకూడదు. ఆలు నో అనేది ఎప్పుడు రాకూడదు. ఆలు నో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినా కానీ మనకి ఇది ఏదర్ కేసు అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. ఇక్కడ ఆలు నో దగ్గర చూడండి, ఓన్లీ అనేది ఒకటి చెప్తాను. ఓన్లీ ఏ ఈజ్ బి అన్నాడంటే అర్థం మామూలుగా ఎట్లా ఏమని అర్థం అనుకస్ట్ అంటే 150 మెథడ్ ఎట్లా చేస్తే ఓన్లీ ఏ ఈజ్ బి అనుకస్ట్ అంటే ఏమని అర్థం అనుకస్ట్ అంటే ఆల్ బి ఆర్ ఏ అని అర్థం. ఆల్ బి ఆర్ ఏ అని అర్థం. ఇప్పుడు అంటే నార్మల్ డయాగ్రామ్ ఎట్లా ఇస్తారు ఇప్పుడు చెప్పండి. ఆల్ బి ఆర్ ఏ అంటే ఏమని అర్థం అనుకస్ట్ అంటే అన్ని బీలు ఏమవుతాయంట, ఏలు అవుతాయి అని కాదు అర్థం దీనికి. ఓన్లీ బి రైట్, ఏలో ఈ బి అనేది ఇప్పుడు ఉండదు కదా, ఆల్ బిఆర్ ఏ అయితే కదా, ఈ బి అనేది ఇది మాత్రమే ఉంటుంది, ఇంకేడు ఉండదు అని అర్థము. వేరే ఏ దాంతో లింక్ ఉండదు అని అర్థము. ఇక్కడ ఆల్ బిఆర్ ఏ అనే అర్థము. నార్మల్గా ఆల్ బిఆర్ ఏ అని అంటే ఓన్లీ ఏ ఈజ్ ఏ బి అన్నప్పుడు ఈ బి అనేది ఏలో మాత్రమే ఉంటుంది, ఇంక వేరే ఏ దాంతో ఇంటర్లింక్ కాదు. వేరే ఏదంతా ఖచ్చితంగా ఇంటర్లింక్ కాదు, 100% కాదు, 99% ఇది కాదు. ఖచ్చితంగా ఈ బి అనేది వేరే ఏదంతోనా ఇంటర్లింక్ కాదు. ఎప్పుడు
ఓన్లీ అని ఇచ్చినాడంటే అని అర్థం. సో ఈ బి అనేది వేరే ఏదంతోనా ఇంటర్లింక్ కాదు. ఏం కాదు? ఇంటర్లింక్ కాదు అని అర్థం. అర్థమైనా? సో అప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్ బిఆర్ ఏ అన్నప్పుడు మనకి వాల్యూస్ ఏమని ఇస్తాం? ఇప్పుడు బి అంటే ఎంత, ఆల్ అంటే 100, ఇది వచ్చేసి కసి కాదా, అంటే ఓన్లీ అనేది అనే కదా నేను ఇట్లా రాసిండేది. అంటే ఓన్లీ అన్నప్పుడు ఏమవుతుంది అనుకుంటే ఫస్ట్ 50 వస్తుంది, తర్వాత 100 వస్తుంది అని అర్థం. అంటే డైరెక్ట్ మీరు ఓన్లీ అని ఇచ్చినప్పుడు ఏమని చేయొచ్చు అనుకుంటే 150 మెథడ్లో ఫస్ట్ 50 తర్వాత 100 వస్తుంది అనుకుంటే రాయొచ్చు అనమాట. ఏమన్నా రాయొచ్చు, ఫస్ట్ 50 తర్వాత మన కర్మగాలు ఎప్పుడైనా ఇట్లా పెద్ద లెక్క తీసుకొచ్చి ఫ్యూ ఎప్పుడైనా గుర్తుపెట్టినండి. ఓన్లీ అని మీకు ఎప్పుడైనా కనిపించినదంటే ఇక అప్పుడు మాత్రం విత్ డయాగ్రామ్స్తో చేయాలి. ఇదే 150 మెథడ్ అనేది వర్కౌట్ అవ్వదు. అర్థమైనా లేదా? ఏమంటారు? ఇది డాలర్. ఓన్లీ ఏ ఫ్యూ కనిపించినప్పుడు మాత్రం 150 మెథడ్ ఉండేది. బట్ ఓన్లీ అనేది వచ్చింటే ఇంకేం లేదు, డయాగ్రామ్ చేసుకుని పోయింది. ఇప్పుడు చెప్పండి, ఫ్యూ అంటే సమ్ అనే కదా అర్థం, సమ్ మనీ ఆర్ రూపీస్ అనే కదా అర్థం. సమ్ మనీ అనేటివి ఏమైతాయంట రూపీస్ అవుతాయంట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఓన్లీ రూపీస్ డాలర్ అంటే ఏమని అర్థము? ఆల్ డాలర్స్ ఆర్ రూపీస్ అనే కదా అర్థం. అంటే డాలర్ అనేది యాడ్ రావాలా, ఇటు దీంట్లోనే రావాల్సిందే. ఏమంటారు? ఇది పెద్ద చేస్తాను డాలర్ దీంట్లో రావాలి కాబట్టి డాలర్ అనేది దీంట్లో రావాలా, రైట్? ఆల్ డాలర్స్ ఆర్ రూపీస్ అని అర్థం ఓన్లీ అనేది. నెక్స్ట్ సమ్ కరెన్సీస్ ఆర్ మనీ. సమ్ కరెన్సీస్, కరెన్సీ అనేసి మనీ కావాలంట, అంతేనా? రైట్. ఇది మనకి బేసిక్ డయాగ్రామ్ రైట్. ఇది చూడండి, నో మనీ ఈజ్ ఏ డాలర్ అన్నాడు. నో మనీ ఈజ్ ఏ డాలర్ చెప్తే ఇప్పుడు ఓన్లీ అంటే అర్థం ఏంటి? ఓన్లీ రూపీస్ ఏ డాలర్ అంటే డాలర్ అనేది ఓన్లీ రూపీలో మాత్రమే ఉంటుంది, వేరే దాంట్లో ఉండదు, ఉండదు అని అర్థం. సో ఓన్లీ ఇచ్చినప్పుడు స్పెషల్ కేసు. సో ఖచ్చితంగా ఇది వచ్చినప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వెన్ డయాగ్రామ్స్తోనే వేయండి. 150 మెథడ్ చేయదండి. స్పెషల్ ఆర్ ఓన్లీ వచ్చినప్పుడు స్పెషల్ కేసు. సో ఇప్పుడు మనకి ఏమైతే అనుకుంటే నో మనీ ఈజ్ ఏ డాలర్ అనుకుంటే డాలర్ అనేది ఏమిట్లా ఉంటుంది? ఓన్లీ రూపీలో మాత్రం ఉంటుంది, వేరే ఏ దానికి సంబంధం లేదని అర్థం. అప్పుడు నో మనీ ఈజ్ ఏ డాలర్ అనేది 100% కరెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? సో డాలర్ ఏదంటే వచ్చిందో దానికి మాత్రమే సంబంధించిన దానిగా ఓన్లీ అని వచ్చిందంటే ఓన్లీ అనేది ఇదే కదా వచ్చింది. ఓన్లీ రూపీస్ డాలర్ అంటే డాలర్ అనేది కేవలం రూపాయిలో మాత్రమే ఉంటుంది, ఇంక యాడా ఉండదు, దేనికి సంబంధం ఉండదు. డాలర్తో ఏదైనా సంబంధం ఉంటుంది? ఒక్క రూపాయికి మాత్రమే సంబంధం ఉంటుంది, వేరే ఏదానికి సంబంధం ఉంటుంది. అదే అంటున్నాడు, నో మనీ ఈజ్ ఏ డాలర్ అంటున్నాడు. నో మనీ ఈజ్ ఏ డాలర్ కరెక్టే కదా, సంబంధం ఉండదు, 100% కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, సమ్ రూపీస్ ఆర్ నాట్ మనీ అంటున్నాడు. సమ్ రూపీస్ ఆర్ నాట్ మనీ అంటే చూడండి, రూపీస్ అంటే ఇవే కదా, ఇప్పుడు డాలర్ అనేది దీంట్లో కొద్ది భాగమేనే కదా. సో ఈ డాలర్ అనే భాగం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఏం కాదు, మనీతో సంబంధం ఉండదా? అంటే ఇది కూడా 100% ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. మనకి నార్మల్గా మీకు ఇంతకు ముందు వెన్ డయాగ్రామ్స్ చెప్పేటప్పుడు అంటే నెగిటివ్ సెంటెన్స్ చేసినప్పుడు మనకి ఏం చేస్తామంటే పాజిటివ్ సెంటెన్స్ లెక్క తీసుకొని చేస్తాం, ఏం లెక్క తీసుకుంటాము. బట్ నో ఓన్లీ ఇచ్చినప్పుడు అవసరం లేదు, బికాజ్ ఆఫ్ ఇది క్లారిటీగా ఏమంటున్నారంటే డాలర్ అనేది ఓన్లీ రూపీస్తో మాత్రమే సంబంధం ఉంటుంది, వేరే ఏదెంతనా సంబంధం అనేది. ఇక్కడ ఏమంటే నో మనీ ఈజ్ ఏ డాలర్ అన్నారు, అంటే మనీకి డాలర్కి రిలేషన్ ఉండదు. 100% కరెక్ట్, అది ఉండొచ్చేమో ఉండకపోవచ్చేమో కదా. ఎందుకనకంటే రూపీస్తో మాత్రమే సంబంధం ఉంటుంది, వేరే ఏదంతా ఉండదు కదా, అప్పుడు మనీతో కూడా ఉండదు కదా. సో నో మనీ ఈజ్ ఏ డాలర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నో సమ్ రూపీస్ ఆర్ నాట్ మనీ అన్నాడు. సమ్ రూపీస్ ఆర్ నాట్ మనీ అంటే ఇప్పుడు రూపీస్లోనే కొంత భాగం ఏముంటుంది? డాలర్ అనేది ఉండదు. అంటే ఈ డాలర్ ఏదైతే బాగుంటుందో అది ఖచ్చితంగా ఏం కాదు, మనీ అయితే కాదు కదా. అందుకని అంటే రూపీస్లో కొద్ది భాగం అనేది ఖచ్చితంగా మనీ కాదు కదా. సో అది కూడా 100% కరెక్ట్ కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఓన్లీ కేసు అనేది స్పెషల్ కేసు. అది వచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్ 150 మెథడ్ కాకుండా. సో జాగ్రత్త రాసుకున్నాండి ఇది. అలాగే చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ పాజిబిలిటీ గురించి మాట్లాడతాను, దీని గురించి నేను మాట్లాడతాను. పాజిబిలిటీ గురించి మాట్లాడతాను. సో పాజిబిలిటీ అని మనకి ఏముంటాయంటే జ్యూస్ ఉంటుంది, తర్వాత టాఫీ ఉంటుంది, అంతే కదా. జ్యూసు టాఫీ ఉంటుంది. మనకి టాప్ కన్క్లూజన్ ఏమైతే నో ఉండదు కదా, టాప్ కన్క్లూజన్ నో అవుతుంది. అంటే నో జ్యూస్ ఈజ్ ఏ టాఫీ అనిపిస్తుంది. 100 రావాలా. జ్యూస్ అనేది యాడ్ ఉండదురా, ఇదే కదా ఉండేది జ్యూస్. సో 100. టాఫీ అనేది యాడ్ ఉండదురా, ఈడి ఉన్నది. ఓన్లీ అంటే సమ్మెనే కదా అర్థం, అంటే 50 వస్తుంది. బట్ ఇక్కడ ఎంత రావాలా? 100. సో ఇక్కడ నో అనేది రాంగ్ అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని నో అనేది ఏం చేయాలి నెక్స్ట్? సో సమ్ నాట్ చెక్ చేయాలి. సమ్ నాట్ అంటే కష్టం ఏమవుతుంది? ఒకటి 100 అవుతుంది, ఒకటి 50 అవుతుంది, ఇంకోటి 100 అవుతుంది. అంటే టాఫీ అనేది మళ్ళీ ఏమొస్తుంది? బట్ ఇది మనకి ఏమొస్తుంది అలా టాఫీ అనేది 50 వస్తుంది. అంటే సమ్ నాట్ కూడా అనేది వర్కౌట్, ఏంటి వర్కౌట్ కాకపోతే ఇది ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు చూడండి 150 మెథడ్ వర్కౌట్ అయిందే లేదు. ఇదా ఏంటి వర్కౌట్ అయింది చెప్పి మరి. ఇప్పుడు మన ఓన్లీ వచ్చినప్పుడు నువ్వు వెన్ డయాగ్రామ్స్ స్పెషల్ కేసు కదా, వెన్ డయాగ్రామ్స్ ఎందుకు 150 మెథడ్ అంటే మనకి ఇచ్చిన ఏవైతే ఉన్నాయి టాఫీ జ్యూస్ అనేవి ఉన్నాయి కదా,
ఓన్లీ దాంతో సంబంధం ఉండకూడదు. ఓన్లీ లాగా వచ్చిన ఐడా ఓన్లీ లాగా తీసుకున్నాం. టాఫీ అనేది ఇది ఉండదు, జ్యూస్ అనేది ఉండదు మనకి, ఎందుకంటే కామన్ వాడు చాక్లెటే కదా. కాబట్టి మనం ఈ రెండు మాత్రమే తీసుకుందాం. అంటే మనం దీన్ని ఏమైనా టచ్ చేసినామా? సో మనకి ఓన్లీ అనే కేసు ఇచ్చి రైటా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లోన ఈ కన్క్లూజన్స్లోన ఏవైతే పదాలు ఉంటాయో ఈ రెండు దీనికి టచ్ కాలేకుంటే 150 మెథడ్ చేయొచ్చు. బట్ టచ్ అయ్యిందా డయాగ్రామ్స్తో చేయండి. టచ్ అయితే ఏం చేయాలా? డయాగ్రామ్స్తో చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, సమ్ కాఫీ బైట్స్ ఆర్ నాట్ జ్యూస్. కాఫీ బైట్ ఇది ఉన్నది ఓన్లీ టచ్. కాబట్టి దీనికి ఏం చేయాలా? డయాగ్రామ్తోనే చేయాలి. దీన్ని చూడండి ఏం రాస్తాను అనిపిస్తుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఏమని అర్థము? రెండు రకాలు వస్తాయి చూడండి. ఇక సమ్ టాఫీస్ అనేది ఏమైతాయంట? సమ్ టాఫీస్ అన్ని ఏమైతాయంట? చాక్లెట్స్ అవుతాయంట. సమ్ టాఫీస్ అన్ని ఏమైతాయంట? చాక్లెట్స్ అయితే. మళ్ళీ ఇంకోటి నెగిటివ్ సెంటెన్స్ కూడా వస్తాయి కదా. తర్వాత సమ్ టాఫీస్ ఆర్ అంటే కొన్ని టాఫీస్ అనేది ఏం కావు? చాక్లెట్స్ కావు. రెండు వస్తాయి ఒకే దాంట్లో, పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది. దీన్ని నెక్స్ట్ ఏమి? ఓన్లీ టాఫీ ఈజ్ ఏ కాఫీ బైట్ అంట. ఓన్లీ టాఫీలో మాత్రమే ఉంటుందంట. ఏది ఉంటుందంట? అంటే ఆల్ కాఫీ బైట్స్ ఆర్ టాఫీ అనే కదా అర్థము. అంటే కాఫీ బైట్ అనేది ఏముంటుంది? టాఫీలో మాత్రమే ఉంటుంది, టాఫీతో మాత్రమే సంబంధం ఉంటుంది, వేరేది ఏదంతా సంబంధం ఉండదు. 100% గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నో చాక్లెట్ ఈజ్ జ్యూస్ అన్నాడు. నో చాక్లెట్, ఈ చాక్లెట్కి ఏమిటికి? జ్యూస్కి నో రిలేషన్ అంటున్నాడు. అంతేనే కదా. ఇప్పుడు చూడండి, సమ్ కాఫీ బైట్స్ ఆర్ నాట్ జ్యూస్ అన్నాడు. సమ్ కాఫీ బైట్స్ ఆర్ నాట్ జ్యూస్ అంటే ఇప్పుడు కొన్ని కాఫీ బైట్స్ అనేవి జ్యూస్ కాదంట. మీరేమనుకుంటే ఇక్కడ నాట్ వచ్చింది కదా, నాట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? పాజిటివ్ సెంటెన్స్ మార్చండి. ఏమవుతుంది అప్పుడు? ఆల్ కాఫీ బైట్స్ ఆర్ జ్యూస్ అయితే ఆల్ కాఫీ బైట్స్ అనేది జ్యూస్ అనేది మీకు పాజిబిలిటీ అవుతుంది. ఎట్లయితే ఆల్ కాఫీ బైట్స్ అనేది జ్యూస్ అనేది ఎట్లా పాజిబిలిటీ అవుతాయి? దీంట్లో మన కాఫీ బైట్స్ అనేది టాఫీలో మాత్రమే రావాలా, బట్ జ్యూస్లే వస్తున్నాయి ఇప్పుడు, వస్తాయి అట్లా. సో మనం అనుకునేది రాంగ్ అయితే ఇది కరెక్ట్ అని క్వశ్చన్ అనుకుంటారు మీరు. కానీ ఓన్లీ కేసు ఇచ్చినప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ కాఫీ బైట్స్ అనేవి ఏంటివి? టాఫీలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఏమంటే సమ్ కాఫీ బైట్స్ ఆర్ నాట్ జ్యూస్ అంటున్నాడు. అంటే కాఫీ బైట్స్ అనేటివి జ్యూస్ కాదంట, కానీ కొన్నే కాదా? ఇదేమిటంటే సమ్ కాఫీ బైట్స్ ఆర్ నాట్ జ్యూస్ అంటున్నాడు, కొన్ని మాత్రమే కాదంట. మరి ఇంకొన్ని అంటే డెఫినెట్ చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఒక్కటి కూడా కాదు. నో కాఫీ బైట్ ఈజ్ జ్యూస్ అంటే కరెక్ట్, అంతే కదా. నో కాఫీ బైట్ అనేది ఓన్లీ ఎక్కడ ఉంటుంది రిలేషన్? టాఫీలో మాత్రమే ఉంటుంది, ఇంక వేరే ఏదంతా రిలేషన్ అనేది ఉండదు. మళ్ళీ సమ్ అనేది ఏంటికి ఉండదు? 100% కదా. నో కాఫీ బైట్ ఈజ్ ఏ జ్యూస్, నో కాఫీ బైట్ ఈజ్ ఏ చాక్లెట్. అసలు చాక్లెట్ కానీ జ్యూస్ కానీ ఏమేమి సంబంధం ఉంటుంది దానికి? అంతేగాని సమ్ము అనక చెప్పే అవకాశం ఉండదు. 100% కాకున్నప్పుడు 100% కాదన్నప్పుడు 100% కాదని చెప్పాలా. 100% కాదన్నప్పుడు సగం పర్సెంట్ కాదంటే మళ్ళీ ఇంకో సగం పర్సెంట్ అని క్వశ్చన్ మార్క్ పెట్టినట్లే కదా ఇదా. సో ఇట్లాంటి ఓన్లీ కేసులో స్పెషల్ కేసు అప్పుడు 100% కాదు అన్నప్పుడు మనకు కంక్లూజన్ సగమే కాదనికేషన్ ఎట్లా చెప్తావు నువ్వు? 100% కాదనే చెప్పాలా. ఒకవేళ సగం కాదనికేషన్ చెప్తారంటే అది ఏమవుతుంది? రాంగ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇది మాత్రమే కరెక్ట్, ఇది వచ్చి మాత్రం రాంగ్ అయిపోతుంది. అర్థమైనా? సో ఓన్లీ కేసు ఇచ్చినప్పుడు స్పెషల్ కేసు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు చెప్పలే ఏమన్నా